భాగవతంలో సప్తమ స్కంధంలో ప్రహ్లాదోపాఖ్యానాన్ని రచించారు వ్యాస భగవానుడు. ఆయన అనుభవించినటువంటి భగవంతుని యొక్క గుణములను అందించకపోతే ఈ జనావళి ఎలా ఉద్ధరింపబడతారనేటటువంటి ఆర్తి చేత గురువులకు ఉండేటటువంటి ఆర్తి అటువంటిది. అయ్యో, నేను అనుభవించినటువంటి దాన్ని ఈ జనావళికి అందించకపోతే ఎలా అని ఆర్తి చెంది అందించారు వ్యాస భగవానుడు. దాన్ని తదనుగుణంగా భగవంతుని యొక్క కృపా విశేషం చేత రామచంద్రమూర్తి అనుగ్రహంతో పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాధ పలుకగనేలా అని మహానుభావుడు అపారమైన జ్ఞాన సంపత్తితో మోక్షాపేక్షి అయినటువంటి పోతన గారు శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్నన్నారు. అలాంటి కృష్ణ పరమాత్మ కథ కేవలం పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు చెప్పుకుంటున్నానని ప్రారంభించినటువంటి పోతన గారు అద్భుతంగా ఆంధ్రీకరించారు. ఆనాడు జయ విజయులిద్దరూ వైకుంఠంలో ద్వారపాలకులై ఉండగా 5-6 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి సనకసనందనాది మహర్షులు దిగంబరులై మహానుభావులు కేవలము భగవన్నామ స్మరణము తప్ప వేరొకటి తెలియని వారై వైకుంఠములకు వస్తే లోపలికి వెళ్లడానికి వీల్లేదని అక్కడ ఉన్న ద్వారపాలకులు నిర్బంధిస్తే అత్యంత సత్వగుణ ప్రధానమైనటువంటి వైకుంఠంలో ఉండి పరమాత్మ దర్శనానికి వచ్చినటువంటి మాకు పరమాత్మకి మధ్యలో ప్రతిబంధకముగా నిలబడేటటువంటి ప్రయత్నములు చేసినటువంటి పాపములకు ఫలితముగా నువ్వు ఎంత కష్టపడవలసి వస్తుందో అనుగ్రహ రూపంగా శాపమిస్తారు పెద్దలు. అందుకని 3 జన్మలలో వైరభక్తితో నువ్వు పరమాత్మని పొందుతావు అన్నారు. వాళ్లే మొట్టమొదటి జన్మలో దితి గర్భమునందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై జన్మించారు. పెద్దవాడు హిరణ్యకశిపుడు, తమ్ముడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు తమ్ముడు హిరణ్యకశిపుడికి. ఆయన పుట్టింది మొదలు ఆయన కోరిక ఏమిటంటే అంతా తనది చేసుకోవాలి. అందుకని భూమిని చాపగా చుట్టేసుకున్నాడు. చుట్టేసుకుని తీసుకెళ్లి బయట పెట్టుకోకూడదా, తనది చేసుకున్న దాన్ని దాచుకోవాలి. అందుకని సముద్రం లోపల దాచాడు. ఇది ఎక్కడుంది చెప్పండి? నిజంగా హిరణ్యాక్షుడి దగ్గర ఉంటుందా? ఇక్కడుంటుంది. కనపడిన ప్రతిదాన్ని నాది చేసేసుకోవాలి. కనపడిన ప్రతి వస్తువు మా ఇంటికి వచ్చేస్తే బాగుండు. వచ్చేసిన వస్తువులు బాల్కనీలోనూ ఆ బయట పెట్టేస్తామేంటి, లోపలికి తీసుకెడతాం. విలువని బట్టి మరింత చీకట్లోకి వెళ్ళిపోతాయి. తెచ్చిన దాంతంతా సముద్రంలో దాచాడు. అంటే నాది 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 అన్నీ తనవి చేసుకోవాలి. ఇది మొట్టమొదట వచ్చేటటువంటి మమకార స్వభావం. దీన్ని వరాహమూర్తి అయి సంహరించారు స్వామి. ఆయన చనిపోతే హిరణ్యాక్షుడు ఏడుస్తున్నారు. పాపం తల్లి అయినటువంటి దితి, ఆయన భార్య, పిల్లలు రోదిస్తున్నారు. ఈ హిరణ్యకశిపుడు వెంటనే సభ తీర్చాడు. రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుందో అందంగా మాట్లాడతారు మహానుభావులు. వాళ్ళేం ఇలా కర్కశంగా కొమ్ములు ఎట్టుకుని ఉంటారు, కత్తులు ఎట్టుకుని ఉంటారు నేను చెప్పరు వాళ్ళు. అందులో అంటారు, ఆ వచ్చినటువంటి సభికులందరినీ చూశాడు. అబ్బాయి, మా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు శ్రీ మహావిష్ణువు. అందుకని నేను ఆయన్ని సంహరించాలనుకుంటున్నాను. ఎక్కడున్నాడని సంహరిస్తాడు శ్రీ మహావిష్ణువు? ఇందుకలడందులేడని సందేహము వలదు. వీడి లోపల నుంచి ఈ మాట పలకడానికి ఆధారమైన వాడు కూడా ఆయనే. ఎక్కడని చంపుతాడు? ఇది అవివేకం, నేను చంపుతానన్నాడు. శ్రీ మహావిష్ణువుని సంహరించేస్తాను, ఆయన ఉండడానికి వీల్లేదు. అందుకని విష్ణువు ఎక్కడుంటాడని అడిగాడు. అడిగితే రాజా రాక్షస రూపేణ శ్వానరూపేణ మంత్రిన అలాంటి వాళ్లే మంత్రులు దొరుకుతారు. విష్ణువు ఎక్కడుంటాడంటే యజ్ఞాల్లో ఉంటాడు, యాగాల్లో ఉంటాడు, వేదాల్లో ఉంటాడు, గోవుల్లో ఉంటాడు, విప్రుల్లో ఉంటాడు, బ్రాహ్మణుల్లో ఉంటాడన్నారు. చంపేయండి వాళ్ళందరినీ అన్నాడు. దీంతో పాటుగా నీడనిచ్చే చెట్లు ఎక్కడైనా ఉంటే, అగ్నిహోత్రాలు ఎక్కడైనా ఉంటే, గోవులు కనపడితే వీటిని అన్నింటినీ చంపేయండి, విష్ణువు ఉండడి. ప్రదేశం తెలిసిపోయింది కదా, వెళ్ళండి అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు, కనపడ్డ వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఈయన తల్లి దగ్గరికి బిడ్డల దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. చూశాడమ్మని. దితిని చూసి, హిరణ్యకశిపుడు చెప్పినటువంటి వేదాంతం మీరు భాగవతంలో చదివితే అవురా అని ముక్కు మీద వేలేసుకుంటాం. ఇంత వేదాంతమా, ఎంత వేదాంతం తెలుసురా వీడికని. ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. ఎందుకు ఏడవడం ఏమిట్రా, నీ తమ్ముడు హిరణ్యాక్షుడు మరణించాడు కదా అందావిడ.
అంటే వాడన్నాడు, నిరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులే దొక్కచో వీరు సూరిపోయిడి త్రోవపోయెను భవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికి అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నిరాహార నివిష్ట పాంధుల క్రియన్ నికంబు సంసార సంచారుల్ ఒత్తురు. సంసార సంచారుల్ కూడి ఒత్తురు. వీళ్ళకి ఇది అలవాటమ్మా అన్నాడు వాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. అమ్మ వీళ్ళకి ఇది అలవాటు. అమ్మల కడుపులు మారతారు. వీళ్ళు ఒకసారి ఒక అమ్మ కడుపులో ఉంటారు, ఇంకోసారి ఇంకో అమ్మ కడుపులో కెడతారు. పంది కడుపులో, కుక్క కడుపులో, నల్లి కడుపులో, పిల్లి కడుపులో ఉపాధులు మారుతారు. వచ్చి వీళ్ళకి దాహం వేస్తుంది, వీళ్ళ కామం తీరాలి, వీళ్ళ క్రోధం తీరాలి, వీళ్ళ లోభం తీరాలి. అందుకని జత కడుతుంటారు. వేరొక స్త్రీతోటో పురుషుడితోటో సంసారమని కూడుతారు. కూడిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు అనుకుంటున్నావేమో. కూడి ఒత్తురు వీడెదరు. వాళ్ళు మళ్ళీ విడిచిపెట్టేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతాడు శరీరాన్ని విడిచిపెట్టేసి. ఈ శరీరం వదిలేస్తాడు, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ సంసారం పెడతాడు, మళ్ళీ ఓ కుక్కలోకి వెడతాడు. ఆ కుక్కకో ఆడ కుక్క, దానికి నిద్ర ఉంటుంది, దానికి మైథునం ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దానికి సుఖం ఉంటుంది, దానికి దుఃఖం ఉంటుంది. వంటింట్లోకి వచ్చేస్తుంది, మూతి పెట్టేస్తుంది, వాడు కర్రెట్టి కొట్టేస్తాడు, కయ్యోమని ఏడుస్తుంది, రోడ్డు మీద పోతుంది. దానికి లేవేమిటి బాధలు, దానికి ఇన్ని బాధలు దానికి ఉంటాయి. అందుకనమ్మా సదా సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదు ఒక్క చోట కూడా ఉండరమ్మా వీళ్ళు. కానీ నీ కొడుకు అదృష్టం ఏమిటో తెలుసా? శూరుల్ పోజిడి త్రోవపోజును భవత్సూనుండు తల్లి. మహావీరులైనటువంటి వాళ్లు మరణించి పొందవలసినటువంటి వీరస్వర్గాన్ని అలంకరించాడు నీ కొడుకు. మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికి. అటువంటి కొడుకుని కని వీరమాతవై ఎందుకమ్మా ఏడుస్తావు? వాడు చచ్చిపోయింది శ్రీ మహావిష్ణువు చేతిలో. ఊళ్ళో వాళ్ళవన్నీ తెచ్చి సముద్రంలో దాచేస్తే చచ్చిపోయాడు వాడు. వాడి గురించి అంత గొప్పగా చెప్పాడు హిరణ్యకశిపుడు. చెప్పి ఇంకొక గొప్ప మాట చెప్పాడు అమ్మతోటి. అమ్మా, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వారికెచ్చెదరు. ఇదెక్కడి చోద్యము? చావున కొల్లక దాగవచ్చునే, ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత గొప్ప మాట అండి నిజంగాది. వాడు అన్నాడు, ఎందుకమ్మా ఇలా ఏడుస్తారు వీళ్ళందరూ? మచ్చిక వీరికెల్లా. అమ్మ ఎంత చిత్రమమ్మా వీళ్ళది. వీడి భార్య ఎవరో వీడికి తెలియదు ఓ 25 ఏళ్ళు వచ్చే వరకు. మొట్టమొదట అసలు వీడెవరో వీడికి తెలియదు. అమ్మ పొత్తిళ్లలో పడుకుంటాడు, అమ్మ ఎవరో తెలియదు. కొన్నాళ్ళు అమ్మని ప్రేమిస్తాడు, అయిపోయిందమ్మ. నాన్నగారిని పట్టుకుంటాడు, అమ్మ నాన్నగారు. ఆ తర్వాత అన్నదమ్ములు, తర్వాత క్రీడలు, ఆటలు, స్నేహితులు, ఇవి విడిచిపెడతాడు. అమ్మ నీవు లేకపోతే నేను ఉండగలనా అంటాడు, అయిపోయింది. పెళ్లి అయిపోయిందా, భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ మీద వ్యామోహం. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోతారు, ఎక్కడికో పెళ్లిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వీడు భర్తతో ఉంటాడు. ఆ తర్వాత కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. నదీ ప్రవాహంలో 2 ఎండు పుల్లలు కలుసుకున్నాయి. ఒకటి ఒక చోటుకు పోయింది, ఇంకో చోటుకు పోయింది. ముందెవరో వెనకెవరో విడిపోయింది, వెళ్ళిపోయారు, దేహాలు మారిపోయాయి. కానీ వీళ్ళ సాధ్యం కూడా ఎంత మమకారం చెప్తారమ్మా వీళ్ళు. కనపడ్డవాడిని అందరినీ నువ్వు లేకపోతే నేను ఉండగలనా అంటుంటాడు, వీడు వెళ్ళిపోతుంటాడు, వాడు వెళ్ళిపోతుంటాడు. ఏమిటమ్మా ఈ అల్లరంతా అన్నాడు వాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచును చచ్చుచునుండ చూచెదరు. వీళ్ళు రోజు చూస్తున్నారు, పుడుతున్నారు చచ్చిపోతున్నారు, ఇవన్నీ చూస్తున్నారు వీళ్ళు. తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు. చచ్చిపోయిన వాడిని పట్టుకుని వీడేదో చచ్చిపోని వాళ్ళ వాడు చచ్చిపోయాడని ఏడుస్తావేంటమ్మా నువ్వు? తా చావకమానుడు భారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు. ఇదెక్కడి చోద్యము? చావున కొల్లక దాగవచ్చునే, అది జరిగి తీరుతుంది అంటే దేనికి విచారించడు మనిషి. చావు వచ్చేస్తుందండి, తప్పదండి, శరీరం పొందినవాడు వెళ్ళిపోవాలంటే ఒప్పుకోడే. ఉండిపోవాలంటే ఎక్కడి విచిత్రం? ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రాణికోటికి. నేను ఆఫీస్కి నిడదవోలితే ఉండిపోతాను అక్కడ. రాత్రి ఏడప్పటికి ఏదో ట్రైన్ అట్టుకుని ఇంటికి వచ్చేస్తాను. ఎందుకు వచ్చేయడం? మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు? మళ్ళీ వచ్చేయడానికి. ఈ ప్రయాణంలోనే అంత సత్యం ఉంటే ఈ ప్రయాణంలో సత్యం లేదు. ఎక్కడి నుంచి ఇది పట్టుకుని వచ్చానో అక్కడ మళ్ళీ దీన్ని అప్పచెప్పేసి మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రాణికోటికి. మరి ఇవన్నీ ఎవడిస్తున్నాడు రా? ఈ శరీరాన్ని ఎవడిస్తున్నాడు? లోపల ఎవడుంటున్నాడు? ఎవడు విడదీస్తున్నాడు? ఎవడు తీసుకెడుతున్నాడు? ఎవడి బ్రహ్మాండములయందంతటినీ కర్మఫలాన్ని అనుభవింపచేయడానికి శరీరముల నుంచి తిప్పుతున్నటువంటి శక్తి ఎవరు? అజ్ఞాతంగా అని అడుగుతావేమో. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు పెనుచు హేలారతుడై అన్నాడు.
ఎవ్వడు సృజించు ప్రాణుల. అమ్మ వీళ్ళకి తెలియదమ్మా, మా అబ్బాయి అంటారు. ఏమిటి మా అబ్బాయి, వీడేం చర్మం తీసుకొచ్చి బజారులో కొని తొడిగాడా, వీడు 2 కళ్ళు కొని తెచ్చి పెట్టాడా, 2 ముక్కులు ఇట్టాడా, 2 చెవులు ఇట్టాడా, ఏం పెట్టాడు? పెట్టినవాడు వేరొకడు ఉన్నాడు. వాడు ఎవ్వడు సృజించు ప్రాణుల, వాడు సృష్టించినవాడు. వీడే ఆహారం పెట్టి లోపల కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని ఆహారాన్ని పచనం చేసి వాడు పెరిగేటట్టుగా చేస్తాడు. వాడే ఈ శరీరం పడిపోయేటట్టుగా చేస్తాడు. వాడి కంటికి కనపడ్డమ్మా వాడొకడున్నాడు పరమాత్మ. వాడు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేళారతుడై. ఇవన్నీ చేయడానికి వాడేం కష్టపడ్డమ్మా, వాడికి హేళ, ఇదొక ఆట, అలా చేస్తాడమ్మా అన్నాడు. చెప్పండి, ఇప్పుడు హిరణ్యకశిపుడికి పరమాత్మ ఉన్నాడన్న విషయం తెలియదు, ఎంత స్పష్టంగా తెలుసో చూడండి. అంటే విన్న వాళ్ళకి ఉపశమనం పొందారు. ఏమో నిజమే కదా, ఎవరు మాత్రం శాశ్వతం అనుకున్నారు. వెంటనే హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు బ్రహ్మగారి గురించి. ఎంత గొప్ప తపస్సు చేశాడంటే, ఒంటికి పట్టినటువంటి క్రిమికీటకాదులు ఆయన యొక్క శరీరాన్ని తినేసాయి. కేవలం ఎముకల గూడు మిగిలిపోయింది. మిగిలిపోతే ఆ కపాల భాగంలోంచి వచ్చినటువంటి ఆ తపోధూమము అన్ని లోకములను ఆవరించేస్తే దేవతలు వెళ్లి వేడుకున్నారు చతుర్ముఖ బ్రహ్మగారిని, మీరు వెళ్లి ఆయనకి ప్రత్యక్షం అయితే తప్ప ఆయన తపస్సు ఆపడు వెళ్ళమని. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ప్రత్యక్షమై తన కమండలంలో నీళ్లు తీసి ప్రోక్షణ చేశారు. వెంటనే పూర్వస్వరూపాన్ని పొందాడు. పొంది బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. చాలా సంతోషించారు బ్రహ్మగారు. నీకేం కావాలని అడిగారు. అడిగితే వాడు అన్నాడు, గాలిన్, కుంభిని, అగ్ని, అంబువుల, ఆకాశస్థలిన్, దిక్కులన్, రేలన్, ఘస్రములన్, తమ, ప్రభల, రక్షవు మృగ, వ్యాళాదిత్య, నరాది, జంతు, కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శస్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు. వాడు వాళ్ళ అమ్మకి చెప్పింది ఏమిటి ఇంత వేదాంతం? అమ్మ, ఎవరికైనా శరీరం విడిచిపెట్టేస్తాడమ్మా, చావు లేని వాళ్ళల్లా ఏడుస్తారు ఏమిటమ్మా వీళ్ళందరూ అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి వాడు బ్రహ్మగారిని కోరిన కోరిక ఏమిటి? అయ్యా, నాకు ఓ కోరిక ఉంది, నాకు మీరు తీర్చాలన్నాడు. ఏమిటన్నారు? గాలిన్, కుంభిని, నేను గాలిలో కాని, ధూళిలో కాని, అగ్నిలో కాని, నీటి చేత కాని, ఇంట్లో కాని, బయట కాని, ఆకాశంలో కాని, భూమి మీద కాని, యక్ష, కిన్నెర, కింపురుష, దానవ, మృగములు, అస్త్రములు, శస్త్రములు, పావులు, గరుడు, వీళ్ళెవ్వరి చేత నేను సంహరింపబడకూడదు. అటువంటి మృత్యువు లేని జీవితాన్ని నాకు కటాక్షించు అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నారు, అబ్బో, ఇటువంటి వరం ఎవరు కోరలేదు రాయించక ముందు, నువ్వు ఇంత గొప్ప వరం కోరావు, అయినా నీకు ఇస్తున్నాను, నువ్వు భక్తితో ప్రవర్తించు అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పడం బ్రహ్మగారు? మనిషికి ఏది లేకపోయినా మృత్యు అనేటోటి ఉంది కాబట్టి కొంత కాకపోతే కొంతైనా భయం ఉంటుంది. అసలు మృత్యువు లేదన్నాడు అనుకోండి, వాడు ఎవరికి వెరుస్తాడు, అహంకారం బయలుదేరిపోతుంది. ఇంత గొప్ప వరం ఇచ్చాను, వీడేం చేస్తాడో అని అనుమానం. వీడికి మృత్యువు లేని జీవనం ఇస్తున్నాను, వీడేం ఉపద్రవం చేస్తాడో అని ఒరే భక్తిగా ఉండు, భక్తిగా ఉండు, భక్తిగా ఉండని 10 మాటలు చెప్పారు బ్రహ్మగారు. బ్రహ్మగారు అటువైపు వెళ్ళారంటే వీడి ఇంటికి వచ్చాడు. ఇంద్రుడు ఎక్కడున్నాడని అడిగాడు. అడిగి యుద్ధానికి బయలుదేరాడు. ఇంకా మృత్యువు లేదనేసరికి ఎంత విర్రవీగిపోతాడో చూడండి. ఇది ఎక్కడిది చెప్తున్నారు ఈ రహస్యాన్ని? మృత్యువు గురించినటువంటి చింత వెంటాడేది వృద్ధాప్యం వచ్చిన తర్వాత. ఇంకేముందండి, 70 ఏళ్ళు కాటికి కాళ్ళు చాపు కూర్చున్నాను అంటాడు. అన్నింటికీ భయమే, మృత్యు వచ్చేస్తుందని. మృత్యువు గురించి చింతలేని వయస్సు యవ్వనం. అందుకే ఆ యవ్వనంలో అదుపు చేయడం చాలా కష్టం. ఒంట్లో బలం ఉందని తిరుగుతూ ఉంటాడు. మృత్యువు లేదనేసరికి దేవతల్ని, ఇంద్రుణ్ణి, ఋషుల్ని, పితృదేవతల్ని, నాగములను, గంధర్వులను, ఆఖరికి తద్దినాలు పెడితే వెళ్లవలసినటువంటి పితృపిండములు కూడా వాడే తినేశాట హిరణ్యకశిపుడు. యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేసేశాడు. పన్నగముల యొక్క పడగల మీద ఉండేటటువంటి రత్నములను అపహరించి తీసుకెళ్లిపోయాడు. వాడు పడుకునుంటే వాడి భటులు చెప్తుండేవారట, గంధర్వులారా జాగ్రత్తగా పాట పాడండి, నారదుడా సంగీతం చక్కగా పాడు, వీణ వాయించు, దేవతలారా మీరు నడిచేటప్పుడు చప్పుడు చెయ్యకండి, లోపల మహారాజు పడుకునున్నారు. పంటలకి విత్తనాలు వెయ్యకుండా పంటలు పండేవిట. హిరణ్యకశిపుడు పరిపాలిస్తున్నాడు కనుక సూర్యుడు చాలా జాగ్రత్తగా ఎక్కువ వేడి లేకుండా మందంగా మాత్రమే వేడిని ప్రసరించేవట. వాడు సమస్త దిక్పాలకులను శాసించాడు. యజ్ఞయాగాది క్రతువులను భంగం చేసేశాడు. సాధు పురుషులైన వాళ్ళందరూ అరణ్యములు పట్టి పారిపోయారు.
పారిపోయి ఈ దేవతలు అందరూ కూడా స్థితికారుడైన వాడు, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని జరిగితే అప్పుడప్పుడు రక్షించవలసిన వాడు కనుక శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. స్వామి, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు, ఎప్పుడు మమ్మల్ని కటాక్షిస్తావు, మేము ఎలా బయటపడతామని అడిగితే మహానుభావుడు శ్రీ మహావిష్ణు శరీరవాణిగా ప్రకటించారు. అశరీరవాణి అంటే శృతి, వేదం. ఆ వేదస్వరూపంగా స్వామి ఆ శ్రీవైకుంఠం నుంచి ఒక మాట చెప్పారు. ఎవడి మరణమైనా వాడుకొని తెచ్చుకోవాలి. హిరణ్యకశిపుడు కూడా మరణించడానికి కావలసినంత పాపం ఇంకా చెయ్యలేదు. వాడు మరణిస్తాడు. దేనివల్ల మరణిస్తాడో తెలుసా? నేను కొంత జాబితా చెప్తున్నాను వినండి. వాటి జోలికి వెడతాడు వాడు. వెళ్ళిన తరువాత వాడు మరణిస్తాడు. వాడు మరణించడానికి కావలసినటువంటి పచనము చేయబడిన పదార్థముగా సిద్ధమైన తరువాత అప్పుడు నేను అవతార స్వరూపంగా వస్తాను. అలా వాడు మరణించాలంటే కొన్ని అపచారములు జరగాలి. ఏమిటా అపచారములు అంటే, మొట్టమొదట చెయ్యవలసినటువంటిది శృతులను అంటే వేదములను ధిక్కరించాలి. వేదము ప్రమాణము కాదనాలి. యజ్ఞయాగాది క్రతువులను వాడు ఒప్పుకోకూడదు. శురలందు, శృతులందు, ఆ తరువాత ఆ యోగ మార్గమందు, ధర్మ పదవియందు, పూని నాయందు, శుద్ధ సాధులందు ఎవ్వడలిగి ప్రవర్తించు వాడు నా చేత హింస పొందు. ఎవడు వీటన్నింటినీ తిరస్కరించి ప్రవర్తించడం మొదలు పెడతాడో వాడు చిట్ట చివర నా చేత మృత్యువుని కొని తెచ్చుకుంటాడు. పైగా వాడి కడుపున ప్రహ్లాదుడనబడేటటువంటి కుమారుడు జన్మిస్తాడు. ఆయన అపారమైనటువంటి విష్ణు భక్తుడు, జ్ఞాని. ఆయనకి ద్వంద్వములు కనపడవు. వాడు పరుడు, నేను ఒకణ్ణి, వాడు వేరు నేను వేరు అని చూడడం ఆయనకి చేత కాదు. అంతటా నన్నే చూస్తూ ఉంటాడు. అంతటా రెండు చూసేవాడు హిరణ్యకశిపుడు, అంతటా ఒకటి చూసేటటువంటి వాడు ప్రహ్లాదుడు. అంతే తేడా. హిరణ్యకశిపుడు ఎప్పుడు చూసినా వాడు దేవతలు, వాళ్ళు యక్షులు, వాళ్ళు గంధర్వులు, వాళ్ళు కిన్నెరులు, వాళ్ళు కింపురుషులు, వాళ్ళని నేను కొట్టాలి, నేను బాగుండాలి అని ఆలోచిస్తాడు. వాళ్ళు నారాయణ స్వరూపం, వాళ్ళు విష్ణు స్వరూపం, నేను విష్ణు స్వరూపం, అంతా విష్ణుమయం జగత్ అని చూస్తాడు ప్రహ్లాదుడు. అటువంటి వాడి కడుపున ఇటువంటి వాడు పుట్టాడు. ఇటువంటి ప్రహ్లాదుడు సామాన్యమైన వాడు కాడు. కన్న కొడుకు, శమదమ సంపన్నుడు, నిర్వైరుడనక ఎన్నడు ప్రహ్లాదుని వాడు క్లేశమును పొందించునాడే పట్టివధింతున్. ఏనాడు అటువంటి శమదమ సంపన్నుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి పట్టుకుని హిరణ్యకశిపుడు వీధిస్తాడో ఆనాడు ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని నేను సంహరిస్తాను. మీరు బెంగ పెట్టుకోకండి, మీరందరూ బయలుదేరండి అన్నారు. ఆ దేవతలందరూ బయలుదేరి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ప్రహ్లాదుడు జన్మించాడు. ప్రహ్లాదుడు జన్మించినటువంటి ఘట్టం మనం ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోవలసినటువంటి ఘట్టం. ఎందుచేత అంటే ఇది ప్రహ్లాదుడు చిట్ట చివరిలో చెప్పాడు, కానీ కథని అనుసంధానం చేయడం కోసమని నేను ముందుకు చెప్తున్నాను. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు లీలావతి ఒక్కతే అంతఃపురంలో ఉండగా దేవతలు ఇదే సమయమని వచ్చి హిరణ్యకశిపుడి రాజధానిని ముట్టడించి హిరణ్యకశిపుడి భార్య అయిన లీలావతి గర్భవతి అయి ఉండగా దేవేంద్రుడు ఆవిడ్ని బంధించి తీసుకుని పోతున్నాడు. నారదుడు ఎదురొచ్చాడు. గర్భిణి స్త్రీ, అబల, భర్త తపస్సు చేసుకుంటుంటే అపహరించి తీసుకెడుతున్నావా? ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా అని అడిగాడు. అడిగితే, మహానుభావ, నేను అన్యభావనతో తీసుకెళ్లటం లేదు. వీడి తండ్రి ఒక్కడు జీవించి ఉన్నంత మాత్రం చేత మమ్మల్ని క్లేశ పెడుతున్నాడు. అటువంటి వాడు ఆ హిరణ్యకశిపుని యొక్క వీర్యం వీడి కడుపులో వృద్ధి పొందుతోంది. వీడు బయటికి వస్తే ఇంకెన్ని ఉపద్రవాలు తెస్తాడో, అందుకని ఈ పిల్లవాడు పుట్టగానే నా వజ్రాయుధంతో సంహరించి ఆవిడ్ని విడిచిపెట్టేస్తాను, అందుకు తీసుకెడుతున్నానన్నాడు. నారదుడు అన్నాడు, నువ్వు సంహరించగలిగినటువంటి కుమారుడు ఆ కడుపులో లేడు. ఆ పిల్లవాడు మహావిష్ణు భక్తుడు, అపారమైన జ్ఞాని, వాడికి మరణం లేదు. అటువంటి మహాపురుషుడున్నాడు ఆ కడుపులో. నువ్వు సంహరించగలిగిన వాడు కాడు, అందుచేత ఆమెను విడిచిపెట్టన్నాడు. ఈ మాట వినగానే ప్రదక్షిణం చేశాడు నారదుడు. ఇంద్రుడు ప్రదక్షిణం చేసి లీలావతిని తెచ్చి నారదుని ఆశ్రమంలో విడిచిపెట్టాడు. లీలావతి అక్కడే కూర్చుని ఉండేది. నారదుడు రోజు బోధ చేసేవారు కూర్చోపెట్టి. మీరు జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని. వింటున్నదెవరు? బాహ్యంలో లీలావతి వింటోంది. పైకి కనపడకుండా వింటున్న వాళ్ళెవరు? లీలావతి గర్భాంతర్గతమైనటువంటి పిండము రూపములో ఉన్నటువంటి ప్రహ్లాదుడు వింటున్నాడు. బయటికి వచ్చిన తరువాత ఎవరికి నిలబడింది జ్ఞానం? ప్రహ్లాదుడికి నిలబడింది, లీలావతికి పోయింది. లీలావతికి ఆ జ్ఞానం కలగలేదు.
ఎందువల్ల లీలావతికి పోయిందో, ఎందువల్ల ప్రహ్లాదుడికి ఉండిపోయిందో ప్రహ్లాదుడే చెప్తాడు చిట్ట చివర రాక్షస కుమారులతో. అందుచేత ప్రహ్లాదుడు చాలా అపారమైనటువంటి విష్ణుభక్తి సంపన్నుడు. ఆయన ఎంతటి విష్ణుభక్తి సంపన్నుడంటే పోతన గారు సాధారణంగా ఎంతటి మహాభక్తులకు కూడా వెయ్యనటువంటి విశేషాల్ని తీసుకొచ్చి ప్రహ్లాదుడికి వేశారు. ఆయన సామాన్యమైనటువంటి భక్తుడు కాడు. ఆయనకున్నటువంటి గుణములను వర్ణించాలంటే ఎవరు లెక్క పెట్టలేరయ్యా. ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. ఇది ఎంత కష్టం అంటే 1000 పడగలు కలిగి 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా లెక్క పెట్టలేడు ప్రహ్లాదుడి గుణాల్ని. ఆఖరికి ఫణిపతికి బృహస్పతికి దేవగురువైనటువంటి బృహస్పతి చెప్పలేడు. ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి సరస్వతీదేవి భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా చెప్పలేరు ప్రహ్లాదుడి గుణాలు. అంత గొప్ప గుణములు కలిగినటువంటి వాడు. ఆయన ఎంతటి భక్తుడంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజువళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. తాగలేదా? తాగేవాడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ మాట్లాడుతూ తాగుతూ తింటూ తిరుగుతూ పాడుతూ ఆడుతూ నడుస్తూ ఎప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందములను మాత్రమే తలుచుకునేవాడు. చూడండి, ఆ మాట చెప్పడంలో తిరగేస్తున్నారు. మనమేం మరిచిపోతాం? జగత్తుతో తాదాత్మ్యం చెందుతాం. మనకి ఊళ్ళు కనపడతాయి, రైళ్లు కనపడతాయి, ఆఫీసు కనపడుతుంది, ఇల్లు కనపడుతుంది, జీతం కనపడుతుంది, భార్య కనపడుతుంది, పిల్లలు కనపడతారు, పరమాత్మని మరిచిపోతాం. ఆయనకి పరమాత్మ కనపడుతున్నాడు, భార్య కనపట్టలేదు. అంటే అప్పటికి ప్రహ్లాదుడికి పెళ్ళయిందని కాదు. తండ్రి కనపట్టలేదు, తల్లి కనపట్టలేదు, అన్నదమ్ములు కనపట్టలేదు, ఎవరూ కనపట్టలేదు. పరమాత్మ ఒకడు కనబడుతున్నాడు. ఎందుకని? తదధిష్టానమైనటువంటి బ్రహ్మమును చూస్తున్నాడు. దృష్టిలో తేడా. ఇద్దరూ ఒక కొట్టుకే వెళ్ళారు. ఒక ఆయన బంగారం నగలు చూస్తున్నాడు, ఉంగరాలు చూస్తున్నాడు, చేతులకు పెట్టుకునే కంకణాలు చూస్తున్నాడు, కడియాలు చూస్తున్నాడు. ఇంకొక ఆయన దాని లోపల ఉన్నదంతా బంగారమే అని చూస్తున్నాడు. బంగారమును చూస్తున్నవాడు నామరూపాత్మకమైన జగత్తుతో తాదాత్మ్యం చెందట్లేదు, లోనున్న అధిష్టానమును చూస్తున్నాడు. అలా పైకి జగత్తుని మరిచిపోతున్నాడు, లోపల బ్రహ్మమును చూస్తున్నాడు ప్రహ్లాదుడు. మనం జగత్తుని చూస్తూ ఉంటాం, బ్రహ్మమును మరిచిపోతూ ఉంటాం మనం. అందుకని గురువులు ఏం చేస్తారంటే ఈ జగత్తు వైపు ఉన్న దృష్టిని బ్రహ్మము వైపుకి తిప్పే ప్రయత్నం చేయిస్తారు. అది నమః 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 అని నాది కాదు నాది కాదు నాది కాదంటూ మెల్లగా తిప్పే ప్రయత్నం చేసి అటువైపుకి మన దృష్టిని మరలుస్తారు. ఇది ప్రహ్లాదుని యొక్క భక్తి. ఆయన తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున పరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవ తములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. ఆ బ్రహ్మముని చూడడం అనేటటువంటి వాడి యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. ప్రహ్లాదుడిని అడ్డిపెట్టి తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు, తనయందు అన్ని భూతముల యందు ఒకటే చూసేవట్టే. నేను వేరు వాళ్ళు వేరు కాదు, నా యందున్నది పరమాత్మే, వాటి యందున్నది పరమాత్మే. ఇది చెప్పడం అంత తేలిక కాదండి ఆచరణలో. ఇప్పటికీ అంతటా ఒకటే. ఇదంతా పరమాత్మ యొక్క అవయవములే. ఒక అవయవమునకు ఇంకొక అవయవములతో వైరం ఎందుకుంటుంది? అందుకని అంతటా బ్రహ్మమును చూసేవాడు. ఇది ఆయన యొక్క జ్ఞానస్థితిని చెప్తున్నారు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు, ఈ తనయందు అఖిల భూతములందునొక భంగి పరహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ఎక్కడ జ్ఞానముంటుందో అక్కడ భక్తి ఉండి తీరాలి. భక్తి లేని జ్ఞానము గుడ్డిది. అపారమైన జ్ఞాన సంపత్తి కలిగిన వాడికి వినయం ఉండి తీరాలి. అందుకనే పెద్దలు కనపడేటప్పటికీ ప్రహ్లాదుడు తల వంచి నమస్కరించేవట. పెద్దల పొరగన్న భృత్యుని కైవడి చెరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. స్త్రీ కనపడితే మా అమ్మే అనుకుని తప్పుకునేవట. అమ్మ గౌరవాన్నే చూసేవట కనపడిన ప్రతివారిలో.
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. దీనుల గురించి తల్లిదండ్రుల్లా ఆలోచించేవాట ప్రహ్లాదుడు. ఇది పరమేశ్వరుని యొక్క లక్షణం. ఆ పరమేశ్వర ఉపాసన చేసి 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 తద్రూపమును పొందుతున్నాడు కాబట్టి లక్షణములు వచ్చాయి ఆయనకి. అందుకని ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడి అధిప. ఆ గురువులంటే సాక్షాత్ భగవానుడిగా చూసేవాట. సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు. తన స్నేహితుల్ని అన్నదమ్ములుగా చూసేవాట. అంత గొప్ప ప్రహ్లాదుడు సామాన్యమైన వాడు కాదయ్యా. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన యొక్క గుణములు చెప్పడం ఎవరితరం కాదు అన్నారు. అటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఎలా కనపడ్డాడో తెలుసా అండి? ఏమిటో జడుడు, మందమతి. ఏమిటి తెల్లవారు లేస్తే ఏం చెయ్యాలి? ఆ యక్షుల కాంతలు ఎక్కడున్నారనాలి, యక్షుల్ని ఓడించాలి, వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకురావాలి, వెళ్ళాలి, వాళ్ళు ఎవరో హోమం చేస్తున్నారనాలి, అగ్నిహోత్రాన్ని ధ్వంసం చేసేయాలి. లేచిన దగ్గర నుంచి శూలాలు, పరిగలు, పట్టిసాలు అవన్నీ పట్టుకుని వాడి మీద యుద్ధం, వీడి మీద యుద్ధం, వాడిని కొట్టడం, వీడిని కొట్టడం, బాగా తినడం, కసరత్తులు చేయడం మానేసి ఇదెక్కడ కొడుకు పుట్టాడండి నాకు జడుడు వీడు, ఎప్పుడు ఎక్కడో కూర్చుని ఏమిటో కళ్ళు పూసుకుని ధ్యానం చేస్తుంటాడు, ఉండుండి లేచి నాట్యం చేస్తుంటాడు, ఏమి తినడు, సాత్వికాహారం అంటాడు, భూషయనం అంటాడు. ఏమిటండి నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు, వీడికి సరి అయినటువంటి మార్గం వీడికి తెలియట్లేదు, పాపం వీడి బుద్ధి వికసించట్లేదన్నాడు. వాడు యద్భావం తద్భవతి, ఎలాంటి వాడికి అలా కనపడుతుంది అని గురువుల్ని పిలిచాడు. శుక్రాచార్యులు వారి బిడ్డలిద్దరున్నారు, వారే చుండు అమర్కుడు అని వాళ్ళిద్దరినీ పిలిచి, పాపం మా పిల్లవాడికి సరిగ్గా అసలు ఆలోచన దృక్పథమే కలగట్లేదండి, నాలాంటి వాడి కడుపున పుట్టవలసిన పిల్లాడా వీడు, వీడిని తీసుకెళ్లి వీడికి తగిన విద్య బోధించండి అన్నాడు. పాపం వాళ్ళు తీసుకెళ్లారు, కూర్చోపెట్టేవారు. వాళ్ళు తర్క విద్య నేర్పారు. తర్కశాస్త్ర ప్రవీణులు చండు అమర్కుడు. నేర్పితే ప్రహ్లాదుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రహ్లాదుడికి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము నారదుడి వల్ల వచ్చింది. కానీ గురువులు చెప్తున్నది తన ఆత్మోద్ధరణకి పనికిరాదని తెలుసు. తెలిసినా ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిని చదువు కాని ఇట్టిట్టని ఆక్షేపింపడు. తానన్ని నిరూపించిన మిథ్యలనుచు హేలారతియున్నని. ఆ ప్రహ్లాదుడు ఎంత చిత్రమైన వ్యక్తి అంటే, ఆ గురువులు చెబుతున్నటువంటిది తన ఆత్మోద్ధరణమునకు పనికిరాదని తెలుసున్న విషయమైనప్పటికీ వారు ఎలా చెప్తే అలా చదివేవాడేట తప్ప, ఎందుకండి ఇవన్నీ ఏం పాఠాలండి అని ఎన్నడూ గురువుల మీద తిరగబడేవాడు కాదుట. ఆ గురువులు చెప్పింది చదువుకునేవాట. అంత గొప్పవాడయ్యా ప్రహ్లాదుడు. అంత వినయ విధేయతలతో ఉండేవాడు. చాలా కాలం వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పేవారు. చెప్పలేదా అంటే పాపం నేర్చుకుంటున్నాడు, వాళ్ళు చెప్పిన పద్యాలు చెప్పేస్తున్నాడు, వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానాలు చెప్పేస్తున్నాడు. అబ్బో చాలా బాగా చెప్తున్నాను, చాలా బాగా నేర్చుకుంటున్నాడు పిల్లాడని వాళ్ళు అనుకున్నారు. ఒక రోజున తండ్రి గారికి కోరిక పుట్టింది కొడుకుని చూడాలని. కబురు చేశాడు. ఎంత గొప్పగా మాట్లాడతారంటే, రాక్షసులు తక్కువ మాటలేం మాట్లాడరండి. ఆ ప్రహ్లాదుడు వచ్చాడు. పోనీ ఇంట్లో కూర్చోపెట్టుకుని అదేదో గదిలోకి తీసుకెళ్లి, ఎరా నాన్న బాగా చదువుకుంటున్నావా, నీకు తోచింది ఎరా చెప్పరా అంటే గొడవ వదిలిపోనేమో. తన కొడుకు ప్రతిభ 10 మందికి తెలియాలనుకున్నాడు. అనుకుని సభామంటపంలో కూర్చున్నాడు. కొడుకుని పిలిచాడు. పిలిచి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని ఒక గొప్ప మాట చెప్పాడు హిరణ్యకశిపుడు. నాన్న ఉదయ్ ప్రహ్లాద, అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, జనకులకున్ కర్ణ యుగల సద్భూషణములు అన్నాడు. మామిడికే పప్పు బాగుంటుందని రోజు తింటే విసుగొస్తుంది, దిక్కుమాల పప్పు ఇవాళ అదే అంటాం. కానీ హిరణ్యకశిపుడు చూడండి ఎంత గొప్పగా చెప్పాడంటే, అనుదిన సంతోషణములు, ఎన్ని రోజులైనా చచ్చిపోయేంత వరకు సంతోషమేట. ఏమిటది? జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఆ కలిగినటువంటి దుఃఖాన్ని, తాపాన్ని, పడిపోయే శ్రమని అంతటినీ తీర్చేస్తాయిట. ఏమిటది? జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు. పిల్లల మాటలు అంత సంతోషంగా ఉంటాయిరా ప్రహ్లాద. మామూలు మాటలే అంత అందంగా ఉంటే జనకులకు కర్ణయుగల సద్భూషణములు, తల్లిదండ్రుల కర్ణములకు చెవులకు పెట్టుకున్న భూషణాలు రా పిల్లల మాటలంటే. ఏది నాన్న, నువ్వు చదువుకున్న వాటన్నింటిలో నీకు బాగా నచ్చింది ఒక్క విషయం చెప్పరా చాలదు. అయ్యో నాన్న నువ్వు ఎప్పుడు అడుగుతావా అని చూస్తున్నాను ఆ విషయం. తప్పకుండా చెప్తాను నాన్న. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలోపలం త్రెళ్ళక, వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక,
సర్వమున్నాతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అన్నాడు. ఆయన ఎంత గొప్పగా పిలిచాడో చూడండి. నిశాచరాగ్రణి అన్నాడు. చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అని పిలిచాడు ఆయన. నాన్నగారు అనేం పిలవలేదు ప్రహ్లాదుడు. అజ్ఞానంలో ఉన్నవురా, చీకట్లో తిరిగే వాళ్ళంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి నాయకుడా, పెద్ద జ్ఞానం ఉన్నవాడా. ఎల్ల శరీరధారులకు నేను నేను నేనని మనం అంటాం. ప్రహ్లాదుడి మాటలు చూడండి, పోతన గారి అనువాదం చూడండి. ఎల్ల శరీరధారులకు, దీన్ని పుచ్చుకున్నవాణ్ణి దీన్ని పుచ్చుకున్నవాళ్ళు అంటున్నారు. అంటే దీని లోపలున్నవాడు దీన్ని పుచ్చుకున్నవాడు కాడు. ఇవాళ ఈ పంచ కట్టుకున్నవాణ్ణి అంటే ఇవాళ ఈ పంచ కట్టుకున్నవాడిని రేపు కట్టుకుంటానది కాదు కదా దాని అర్థం. ఇవాళ ఈ పంచ కట్టుకున్నవాడిని రేపు ప్యాంట్ వేసుకునేవాడిని ఆఫీస్కి వెడితే. అలా ఎల్ల శరీరధారులకు, ఇవాళ ఈ శరీరంలో ఉన్నవాడు రేపు ఇంకో శరీరం పుచ్చుకుపోతూ ఉంటాడు. అలాంటి వాళ్ళందరికీ నాన్నగారు ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంతెళ్ళక. అది ఇల్లనేటటువంటిది నాన్నగారు ఒక చీకటి నుయ్యి, అదొక గాఢాంధకారమైన నూతిలో పడిపోయాడు వాడు. పడిపోయి ఇంకక్కడి నుంచి ఆ నూతిలో పడి అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో ఆ చీకటి నూతిలో తిరుగుతున్నాడు. ఎంత విశాలం ఎంత విశాలం అంటున్నాడు. ఇది పైనుంచి చూసిన వాడికి ఎలా ఉంటుంది? ఈడ్రవిడ అసాధ్యం కూడా చీకటి నూతిలో పడిపోయి ఎంత బాగుందో ఎంత విశాలమో నా ఇల్లు అంటాడేమిట్రా అనుకుంటారు నాన్నగారు పైన వెలుతురులో ఉన్నవాళ్ళు. మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తోంది. చీకటి నూతి లోపలంతెళ్ళక చీకట్లో ఉన్నవాడికి ఏమనిపిస్తుందో తెలుసా? వీరు నేమను మతిభ్రమణముంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఆ హిరణ్యకశిపుడు అడిగితే చీకటి నూతి లోపలంతెళ్ళక, ఆ చీకటి నూతిలో పడి వాళ్ళు నేను వాళ్ళు నేను వాళ్ళు నేను అని రెండు చూస్తూ ఎప్పుడు శత్రుత్వాలు పెంచుకుంటూ ఇందులో పడి కొట్టుకునే కన్నా అంతా శ్రీ మహావిష్ణువు తప్ప వేరొకటి లేడనుకున్న వాడికి అరణ్యానికి వెళ్ళిపోతే మాత్రం లోటేం వచ్చింది నాన్న. అందుకని చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. అరణ్యానికి వెళ్ళిపోతే ఉండేవి క్రూర మృగాలు ఈ శరీరాన్ని చంపుతాయి. ఈ నిరంతరం చచ్చిపోయి ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం పట్టుకు తిరిగేది అజ్ఞాన తాదాత్మ్యం చేత. అజ్ఞాన తాదాత్మ్యం ఈ సంసారం అంటే అది. సంసారం అంటే బయటున్నది సంసారం కాదు, ఈ లోపల ఉన్నది సంసారం. దీంట్లో ఎంతమందితో సంబంధాలు ఎంతమందితో బాధ్యతలు ఎన్ని పెంచుకుంటే అంత సంసారం ఉన్నట్టు. వాడు ఎక్కడికి వెళ్ళినా భార్య బిడ్డలు పరమేశ్వరుని యొక్క విభూతిని తెలుసుకుంటూ ఎప్పుడూ మనస్సులో పరమాత్మని పెట్టుకున్నవాడు ఇంట్లో ఉన్న సన్యాసి బయట ఉన్న సన్యాసి. వాడు ఎప్పుడూ సంసారమునందున్న సన్యాసి. వాడు తరించి తీరుతాడు. దానికి ఎందరో ఉదాహరణలు ఉన్నారు. ఉండకూడనిది రెండు చూసి పతనం అవ్వకున్నానా అన్నాడు. అందుకని ఇల్లును చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అన్నాడు. అంటే ఎంత ఆశ్చర్యం అంటే హిరణ్యకశిపుడు పక్కున నవ్వాడు. నవ్వి ఆయన్ని చూసి అన్నాడు ప్రహ్లాదుణ్ణి, నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి, ఈ బుద్ధిత నీకున్ లోపలతోచెనో పరులు దుర్నీతుల్ పఠింపించిరో భార్గవుల్ ఏకాంతంబున బోధనలు చేసిరో ఈ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ వర్ణింప నీకేటికి. అయ్యో నిన్ను చూస్తే నవ్వొస్తోందిరా రే పిల్లాడా. రాదండి మంచి మాటలు చెప్పినటువంటి వాణ్ణి, ఏకాదశి వ్రతం చేసేవాణ్ణి, భూషయనం చేసేవాణ్ణి, ఇంట్లో ఉండి కూడా ఎప్పుడు ఉపవాసం చేసుకునేవాణ్ణి, భగవంతుణ్ణి పట్టుకుని పూజ చేసుకునేవాణ్ణి చూసినటువంటి వాడికి లౌకికమైనటువంటి వ్యాసాంగమునందు నిమగ్నమైపోయిన వాడికి వాడు ఎందుకు పనికిమాలిన వెర్రివేళ్లే కనపడుతుంటాడు. కానీ ఎవడు ఉద్ధరింపబడుతున్నాడో ఎవడు పతనమైపోతున్నాడో పరమేశ్వరుడు తీర్పిచ్చిన నాడు తెలుస్తుంది. అందుకని హిరణ్యకశిపుడు అంటాడు ప్రహ్లాదుణ్ణి చూసి, నాకున్ చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి, నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, నవ్వొస్తోంది. ఈ బుద్ధిదా నీకు లోపలతోచెనో, ఏమిట్రా అలా మాట్లాడతావు, ఈ బుద్ధి నీకే పుట్టిందా? పరులు దుర్నీతులు పఠింపించిరో, ఎవరైనా దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు నీకన్నీ ఇలాంటివి చెప్తున్నారా ఏమిటి? రెండు చూడకూడదు అంతా భగవానుడే అని చూడమన్నాడు ప్రహ్లాదుడని వాడికి అంత కోపం. అందుకని పరులు దుర్నీతులు పఠింపించిరో, లేకపోతే ఏకాంతంబున భార్గవులు పలికిరో, పైకి పిల్లలందరితో కూర్చోపెట్టి నీకు ఇలాంటి పాఠాలు చెప్పి నీ గురువులు చాటికి తీసుకెళ్లి నీకు ఇలాంటి పాఠాలు ఏమైనా చెప్తున్నారేమిట్రా? ఇది వాడి గురువుల మీద ఉన్న శ్రద్ధ.
ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు. ఈ రాక్షసులందరికీ కూడా వైకుంఠుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కృతాపరాధుడు, అపరాధం చేశాడు. అదిట శ్రీ మహావిష్ణువు చేసింది. వర్ణింప నీకేటికి, ఆ విష్ణుమూర్తిని వర్ణిస్తావేమిట్రా నువ్వు? అలా వర్ణించకూడదు నాన్న, నీకు ఆ బుద్ధి ఉండకూడదురా అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఆ బుద్ధి ఉండకూడదంటావేమిటి నాన్న నాకు? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచదనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేల. నాన్న ఇలా చెయ్యొద్దు 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 అంటే ఇది సంసారములో అజ్ఞానమునందు మగ్నుడైన వాడికి జ్ఞానములో ఉన్నవాడికి తేడా ఇది. వద్దు వద్దంటావు కదా, నీకు సంసారంలోంచి మనస్సు భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళదో అలా నా మనస్సు కూడా మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. నాన్నగారు ఎక్కడో పవిత్రమైనటువంటి ఆ గంగానది నీళ్లు తాగడానికి అలవాటు పడిపోయినటువంటి నిర్మల మందాకిని అటువంటి ఆ నిర్మల మందాకిని వీచికలతో రాయంచజనులే తరంగిణులకు, ఆ గంగానదిలో తేలియాడడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎక్కడో ఉన్నటువంటి చిన్న చిన్న నీటి కోనల దగ్గరికి వెడుతుందా? చక్కగా అరవిరిసినటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి మకరందాన్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద అడవి మల్లెల దగ్గరికి వెళ్లి ఆ అడవి మల్లెల్లో ఉండేటటువంటి ఆ తేనెని తాగుతుందా? నిరంతరం శ్రీమన్నారాయణుని యొక్క పాదముల నుంచి స్రవించేటటువంటి మకరందాన్ని తాగి మత్తెక్కిపోయినటువంటి నా మనస్సు ఇవాళ కొత్తగా సంసారంలో ప్రవర్తించి వాళ్ళు వేరు మనం వేరు, విష్ణువు వేరు మనం వేరు, విష్ణువుని శత్రువుగా చూడమంటే చూస్తుందా? నేను చూడలేను నాన్న. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేలా. నాన్న నువ్వు 1000 మాటలు చెప్పు, నాకు ఆ తేనె తాగడం అలవాటు పడిపోయింది నాన్న. నాకు అంతటా బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు, నాకు అంతటా విష్ణువే కనపడుతున్నాడు. అందుకని నేను ఈ మాటలు నేను మాట్లాడలేను, నాకు 2 కనపడవు నాన్న. వైకుంఠుండు కృతాపరాధుడంటే ఏమిటి? ఎంత తప్పు నాన్న మాట నాకు అన్నాడు. అంటే ఎక్కడ లేని కోపం వచ్చింది. తోసి అవతల పారేశాడు తొడమించి. ఎవడ్రా నీకు ఈ పాఠాలు చెప్పినవాడు అన్నారు. అని గురువుల వంక చూశాడు. పాపం వాళ్ళు గడగడ వణికిపోతూ వచ్చి, అయ్యో మేము చెప్పలేదండి, ఈ పాఠాలకులు మేము ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ లో లేవు, వీడు ఎక్కడి నుంచి చదివాడో ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో అని మేము ఎప్పుడైనా చెప్పామా నీకు ఈ పాఠాలను అడిగారు. ఎప్పుడూ చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఈ పాఠాలు? చందనపు వంశంలో పుట్టకూడనటువంటి మొక్క పుట్టినట్టు పుట్టావు కదరా రాక్షస వంశంలో నువ్వు. తులసివనంలో గంజాయి మొక్క పుట్టినట్టు అంటామే, అలా పుట్టాడు వాళ్ళ దృష్టిలో రాక్షస వంశంలో ప్రహ్లాదుడు. అందుకని ఈయన్ని శిక్షించవలసిందే అన్నారు. అంటే పాపం తీసుకెళ్లారు. లేదు ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్లీ పాఠాలు నేర్పుతామన్నారు. మళ్లీ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పిల్లవాడిని తీసుకెళ్లిపోయి ఏదో పాఠాలు అవి నేర్పడం మొదలుపెట్టారు. మళ్లీ కొంతకాలం అయిపోయింది. హిరణ్యకశిపుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ కడుపులో మాత్రం బెంగుండిపోయింది. ఏమిటో పిల్లాడు పాడైపోతున్నాడని బెంగ. ఎన్ని ప్రమోషన్లు వచ్చేస్తున్నా, తాను ఎంత ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నా కొడుకు భ్రష్టుడైపోతున్నాడు అనుకోండి, తండ్రికి చింతగా ఉంటుంది. ఏమిటో నేనంటే ఇంత ఆఫీసర్ని కానీ ఆ కొడుకు గురించే చింతగా ఉంది. ఎవరైనా కనపడి ఏమండి మీ అబ్బాయికి నేనే బెయిల్ ఇచ్చాను మొన్న అన్నాడు అనుకోండి, ఆ తండ్రి ఎంత ఆఫీసర్ అయితే ఏమిటి. అలా ఏమిటో నేను ఇంతమందిని కొట్టాను, ఇంత సంపాదించాను, ఇంత తీసుకొచ్చాను, వీడేమిటో అన్ని విష్ణు అంటాడు, వీడు మారతాడో మారడో అని బెంగే పాపం హిరణ్యకశిపుడికి. అందుకని మళ్లీ కొంతకాలం అయింది. ఆ కొడుకు మీద భ్రాంతి ఉండిపోయింది, వాడు ఏమన్నా మారాడా లేడా అని. మళ్లీ కబురు చేశాడు, రమ్మన్నాడు. మళ్లీ వచ్చాడు ఆయన. మళ్లీ సహజం, మళ్లీ తొడ మీద ఎక్కించుకున్నాడు, మళ్లీ కూర్చోపెట్టాడు. ఈ మాట అయినా తన గురించి ఏమైనా చెప్తాడేమో అనుకున్నాడు. అనుకుని, ఒరే నాన్న నీకు గురువులు చాలా విద్యలు నేర్పామంటున్నారా, నీకు బాగా నచ్చినటువంటి ఒకే ఒక్క పద్యం చెప్పు చాలు. నువ్వు ఎక్కువ చెప్తే నాకు భయం వేస్తోంది, గతసారి అలా చెప్పావు, వద్దు ఒక పద్యమే చెప్పు, ఆ పద్యానికి తాత్పర్యం చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా చెప్తాను నాన్న, ఇలా నువ్వు ఎప్పుడు అడుగుతావు ఎప్పుడు వింటావనే నా తాపత్రయం అంతా, చెప్తాను వినన్నాడు. తన హృద్భాషల సఖ్యముల్ శ్రవణమున్ దాసత్వమున్ సేవయు వందనార్చనముల్ చింతనంబు
సంకీర్తనంబను 9 భక్తి మార్గముల సర్వేషున్ హరిన్ సేవించి సజ్జనుడయ్యుండుట భద్రమంతు తొలతున్ సత్యంబు దైత్యేశ్వర అన్నాడు. ఆయన అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశేషత, జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం, తపఃపుష్పంతో సప్తమం, సత్యమస్త విధం పుష్పం, విష్ణోః ప్రీతి కరం భవేత్తని 9 విధ భక్తులతో శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నాకు తెలిసే నాన్న, నాకు బాగా నచ్చిన విషయం ప్రపంచంలో ఎవరైతే అచ్యుతుడు ఆయన్ని తీసివేయడం వీలు కాదో, సమస్త పదార్థములు ఎవరిలోంచి వస్తున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో, ఎవరి చేత పోషింపబడుతున్నాయో, ఎవరు లేకపోతే జగత్తు లేదో అటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పాదార విందములను తలుచుకుంటూ వింటూ లోపల దాని గురించే ఆలోచిస్తూ కీర్తిస్తూ ఈ చేతులతో పూజ చేస్తూ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ కాళ్లతో ఆయనకి ప్రదక్షిణం చేస్తూ సజ్జనుడై ఆయనతో భక్తిగా ఉంటూ ఆయన పట్ల మమకారం పెంచుకుని ఉండడమే శ్రేయోదాయకమని నేను నమ్ముతున్నాను నాన్న, అదే నాకు తెలుసున్న సత్యం అన్నాడు. ఏరా నువ్వు మళ్లీ మొదలు పెట్టావు ఇవన్నీ, నీకు ఎవరు నేర్పారా ఈ విషయాలన్నీ అని అడిగాడు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మం ఎల్ల చదివితి తండ్రి అన్నాడు. అయ్యో నాన్న పాపం గురువులు ఇవన్నీ చెప్పారు అనుకుంటున్నావేమో. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు, వాళ్ళు ఏదో ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం ఇవన్నీ చెప్పారు నాకు. కానీ నేనేం నేర్చుకున్నానో తెలుసా నాన్న, నా అంతటి నేను చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులకి మర్మం ఏదో, ఏ చదువు చేత ఎవరిని తెలుసుకుంటే ఇంకా చదవవలసిన అవసరం లేదో అటువంటి వాణ్ణి తెలుసుకున్నాను నాన్న నేను అన్నాడు. అంటే వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరియవ్వడిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనము తగనామ్రోలన్నాడు హిరణ్యకశిపుడు. గురువులు చెప్పని ఈ విద్య నీకెక్కడి నుంచి వచ్చిందిరా, నీకు అసలు ఎవరు నేర్పుతున్నారో వాళ్ళ పేర్లు చెప్పన్నాడు. ఇది సహజం కదండి, ఎక్కడైనా ఫర్నిష్డ్ నేమ్స్ అంటారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పమంటుంటారు. అది అప్పుడు కూడా ఉందిలా ఉంది ఆ సాంప్రదాయం. అందుకని నీకు ఎవరు చెప్పారో వాళ్ళ పేర్లు చెప్పన్నాడు. అంటే ఈయనన్నాడు, ఇవాళ నువ్వు వేసిన ప్రశ్న కాదు నాన్న, ఇది చాలా మంది భగవంతుడి గురించి 4 మాటలు చెప్తే అజ్ఞానంలో సంసార లంపటంలో ఇరుక్కుపోయి భగవంతుని యొక్క దర్శనం ఇక్కడ చెయ్యాలన్న తాపత్రయం లేని వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవే. ఎందుకో తెలుసా నాన్న, చాలా కాలం అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికిన్ జెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఎగిననైన హరిప్రబోధములు. నాన్న, అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నటువంటి వాడికి ఇతరులు వచ్చి చెప్పని, తనంత తాను తోచదు, ఒకడు చెప్తే వినడు, లేదా వాడిని అరణ్యాలకి పంపించేసినా సరే వాడికి మాత్రం ఒక్క నాటికి భగవంతుని యొక్క భక్తి ఏర్పడదు. ఏర్పడకపోగా ఇదిగో ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి. నాన్న, నేను ఒక్క విషయం మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి ప్రహ్లాదుడు. ఈ రాజ్యము శాశ్వతం అనుకుంటున్నావు, ఈ శరీరము శాశ్వతం అనుకుంటున్నావు, ఈ బలం శాశ్వతం అనుకుంటున్నావు, నువ్వు ఇలా ఉండిపోతానని అనుకుంటున్నావు. కానీ ఇందాక వారు అన్నారే, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమితమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. కాలస్వరూపుడై భగవానుడు నీ శరీరంలో ఉన్న శక్తిని తినేస్తున్నాడు, నీ ఆయుర్దాయాన్ని గ్రసిస్తున్నాడు, నీ ఐశ్వర్యాన్ని తినేస్తాడు. ఒకనాడు పతనమైపోతావు నాన్న. అటువంటి స్థితి రాకముందే, కానీ అది వచ్చేంత వరకు ఆ మృత్యువు చేత గ్రసింపబడే వరకు తెలియదు. వచ్చి పట్టుకున్న తరువాత ఈ లోపల ఉండేటటువంటి శరీరములోని సంధులు ప్రజ్వల రూపంలో ఒక్కసారి ప్రవేశించిందా, సంధిబంధములు క్షీణించిపోతాయి, శక్తి ఉడిగిపోతుంది, మంచమున పడిపోతావు. అప్పుడు నువ్వు చేద్దామన్నా నీకు కుదరదు. కానీ ఈ మాట తలకెక్కదు నాన్న. ఎందుకో తెలుసా, బాహ్యంలో ఉన్నవన్నీ రక్షిస్తాయని ఒక భ్రాంతి, ఐశ్వర్యం చూసుకుని భ్రాంతి, తన విద్య చూసుకుని భ్రాంతి, తన రూపాన్ని చూసుకుని భ్రాంతి, ఈనాడున్న బలాన్ని చూసుకుని భ్రాంతి. ఇవి ఉంటాయనుకోకు నాన్న. అంధేంధోదయముల్, మహాభగిర శంఖారావముల్, మూక సద్గ్రంథావళి ఆఖ్యానముల్, ఆ తరువాత నపుంసక వధూ కాంక్షల్, హోమ
భస్మ హవ్యంబులు, లుబ్ధ ద్రవ్యంబులు, క్రోడ సద్గంధంబులు, హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారములు. నాన్న అంధేందోదయములు, బాగా పండు వెన్నెల కాస్తున్న చోటికి పుట్టుగుడ్డు వాడిని తీసుకెళ్లి అక్కడ నించోపెట్టి వెన్నెల ఎంత బాగుందిరా అంటే వాడు కంటితో చూడగలడా నాన్న? ఇంద్రియముల యొక్క లౌల్యమునకు లొంగిపోయి సంసారమునందుండిపోయిన వాడికి కూడా అంతే, వాడు భగవంతుడి వైపుకి తిరగడం. అంధేందోదయముల్, మహాభిదిర శంఖారావముల్. చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊది నాదం ఎలా ఉందంటే వాడికి వినపడుతుందా? మూక సద్గంధాఖ్యాపనముల్. మూగివాడితో ఒక మంచి పుస్తకం చదివించి వారు ఉపన్యాసం చెప్తారని తీసుకొచ్చి కూర్చోబెడితే ఆయన చెప్పగలడా? నపుంసక వధూకాంక్షల్. నపుంసకుడైనటువంటి వాడికి అందమైన స్త్రీ పట్ల కాంక్ష కలిగితే మాత్రం తీరుతుందా? నపుంసక వధూకాంక్షల్. లుబ్ధద్రవ్యంబులు, అపారమైన ఐశ్వర్యం ఉంది కానీ వాడు నయా పైసా ఎవరికి ఇవ్వడు. అటువంటి వాడి ఐశ్వర్యం వల్ల సమాజానికి ప్రయోజనం ఉందా? కృతజ్ఞావళి బంధుత్వంబులు. వాడు ఒకడికి ఉపకారం చేయడు, ఉపకారం చేసిన వాడికి అపకారం చేస్తాడు. అటువంటి కృతజ్ఞుడితోటి వాడికి బంధుత్వం ఉంది, పనికొస్తుందా? క్రోఢ సద్గంధంబులు. పందికి పన్నీరు తీసుకెళ్లి వాసన చూడమంటే పనికొస్తుందా? హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. ఈయన ఒక పెద్ద ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు వేరొకటి అక్కర్లేదండి. ఈ ప్రిస్క్రిప్షన్ చేతిలో పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు మనకి సమాజంలో తారసిల్లుతుంటారు. ఏంటంటే వాడి గొప్ప, నా సంగతి తెలియక అంటుంటాడు. ఇలా గుండెలు చూపించుకుని అనేక రకాలుగా ఏంటనుకుంటున్నారు, నేను ఏమైనా చేస్తాను, నాకున్న పవర్ అటువంటిది అంటుంటాడు. ఈ పవర్ని 58 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు అనకూడని ఈ మాట అన్నందుకు పరమేశ్వరుడు ఆగ్రహిస్తే నువ్వేమైపోతావు? ఒక భక్తుడి జోలికిడితే ఏమైపోతావు? గమనించుకుంటున్నావా? ఇలా అన్నప్పుడల్లా వీళ్ళందరూ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారములు. వీళ్ళందరిటువంటి వాళ్ళంటే ఇన్ని ఉపమానాలు చెప్పారు ప్రహ్లాదుడు. వీళ్ళకి భగవంతుడు అక్కర్లేదు. ఎంత చెప్పినా ఇదిగో వీళ్ళందరూ ఎలా అనుభవించలేరు, వీళ్ళందరూ భగవంతుడిని అలా దర్శనం చేయలేరు. వాడికి భగవంతుడే ఇంటికొచ్చినా వాడు దర్శనం చెయ్యలేడు. ఎందుచేతనంటే వాడి కళ్ళు మూసేసుకున్నాడు. వాడి హరిభక్తి వర్జితుల వృధా రిక్త సంసారములు. ఆ సంసారం కాదన్నారు. ఎక్కడ పరమాత్మ యందు భక్తితోడి భార్యాభర్తలు పిల్లలున్నారో అది సంసారం. అది సంసారము కాదని ప్రహ్లాదుడు చెప్పలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. పరమభక్తితో ఉన్నటువంటి ఇల్లు దేవాలయమే. ఒక మహాత్ముడై పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి నడయాడినటువంటి ప్రాంతము క్షేత్రమే. అది ఇల్లు కాదు, అది క్షేత్రమై భాసిల్లుతుంది. ఆయన ఉన్నంతకాలం ఎందరో మహాపురుషులు ఆయన కోసం వస్తూనే ఉంటారు ఆ ఇంటికి. ఎందరో భాగవతుల పద రజస్సు పడుతూనే ఉంటుంది ఆ ఇంట్లో. అందుచేత హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. ఆ భక్తి లేనటువంటి వాళ్ళ సంసారాలు మాత్రం ఇదిగో ఇటువంటివి అని పెద్ద చిట్టా ఇచ్చాడు. ఇన్ని విని కూడా ఆ హిరణ్యకశిపుడికి ఎంత ఆగ్రహం వచ్చిందంటే, ఒరే వీడికి రావలసిన జ్ఞానం రావట్లేదు సరికదా, నన్ను ధిక్కరిస్తున్నాడు, వీడిని సంహరించండి అని తోసిపారేశాడు. సంహరించండి అని తండ్రి తోసేస్తే ఉన్నవాళ్ళెంత మూర్ఖులో చూడండి. మన రాక్షస వంశంలో శ్రీ మహావిష్ణువుని పొగిడేవాడు పుట్టడమా? శూలాలు పట్టుకొచ్చారు, కత్తులు పట్టుకొచ్చారు, నాగుపాముల్ని తీసుకొచ్చారు, ఆభిచారిక హోమాలు చేశారు. ఒక శిక్ష కాదండి, మండుటెండలో తీసుకెళ్లి పిల్లవాడికి అన్నం నీళ్లు ఇవ్వకుండా ఇనప గొలుసులతో పాదరక్షలు లేకుండా ఎండలో రాతి మీద నిలబెట్టాడు కొన్ని రోజుల పాటు. చచ్చిపోతాడేమో కొడుకని. గదల చేత మృత్తించాడు, కత్తులతో కోయించాడు, పాములతో కరిపించాడు, మంత్రవేత్తల్ని తెచ్చి హోమాలు చేయించాడు, శూలాలతో పొడిపించాడు, అగ్నిహోత్రంలో తోసేశాడు, పర్వతాల నుంచి కిందకి తోయించాడు, చెట్ట చివర బెంగ పెట్టుకు చచ్చాడేమని, వీడు చావడేమని. అది విచిత్రం. ఏమిట్రా ఇంత చేశాడు, వీడు చావడేమిటని. ఆయన తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగసాయి, ఓ ధనుజభంజన, ఓ సర్వాపన్న శరణ్య, ఓ జగదీశయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకప్ప సమేతుడు కడుభూవర. ఒక పక్క గద తెచ్చి కొడుతుంటే ఇది మా స్వామి కౌమోదకం, మా స్వామి చేతిలో ఉన్న గద అని ఆ గదకి నమస్కారం చేస్తున్నాడు. యద్భావం తద్భవతి. ఎలా చూస్తున్నాడో అది విష్ణు అయింది. నేను ఇందాక చెప్పానే, ఈ చెయ్యి ఈ లెంపని కొడుతుందా? అందులో ఉన్న విష్ణువు ఆ విష్ణువు యొక్క అంగమై నిలబడితే ఇది దాన్ని ఏం చేస్తుంది? అందరికీ ప్లేగ్ వచ్చి చచ్చిపోతే శవాలు తింటుండేవి పులులు వచ్చి. రమణులు వచ్చి బయట శిల మీద కూర్చునేవారు. పులులు వస్తుంటే శిష్యులు పారిపోయేవారు. రమణ మహర్షి అదొక రూపాన్ని పొందిన పరమాత్మ అని వ్యాఘ్రేశ్వరుడు.
అనుకుని చేతి కింద చేయి పెట్టుకుని గడ్డం పెట్టు కూర్చునేవారు. ఆ పులులన్నీ వచ్చి ఆ బండరాయి చుట్టూ కూర్చుని కాసేపు ఆయన వంక చూసేవి, వెళ్ళిపోయేవి. ఆత్మతత్వాన్ని దర్శించగలిగిన వాడికి సర్వత్ర పరమాత్మ కనపడతాడు. ఇందులో అందులో అని కాదు, దృశ్యతే శ్రూయతే పివా, వింటున్న దాంట్లో చూస్తున్న దాంట్లో బ్రహ్మమును చూస్తాడు. అందుకని ఆ ప్రహ్లాదుడికి శత్రువు కనపట్టలేదు. వాళ్ళు గదలతో కొడుతున్నా, కత్తులతో పొడుస్తున్నా, శూలాలు తెచ్చి పొడి చేస్తున్నా ఆయన తన్ను నిశాచరులు పొడవా. ఆ మాటలు చూడండి పోతన గారివి. నిశాచరులతో వాళ్ళు చీకట్లో తిరిగేవాళ్ళు, వాళ్ళు అజ్ఞానులు. వాళ్ళు దేన్ని చంపుతారు? శరీరాన్ని చంపుతారు. లోపలున్న ఆత్మని వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఏం చెయ్యలేరు, అది వాళ్ళకి తెలియదు. అంతటా ఆత్మగా చూస్తున్నవాడు, వెలుతురులో ఉన్నవాడు. ఆయన్ని వీళ్లు పొడుస్తున్నారు. తన్ను నిశాచరులు పొడవా దైత్యకుమారుడు మాటిమాటి కోపన్నగశాయి. ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిలపావన యంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవర. కళ్ళంబట నీళ్లు పెట్టుకోడు, అరవడు, ఏడవడు, పెద్ద కేకలయ్యడు. ఆ పొడుస్తుంటే ఒక్కొక్క నామం చెప్తూ సంతోషంగా నిలబడిపోతున్నట్ట. ఇవన్నీ ఎవరు స్వీకరిస్తున్నారో తెలుసా అండి? పరమాత్మ స్వీకరిస్తున్నారు. స్వీకరించి పిల్లవాణ్ణి కాపాడుతున్నారు. ఇక్కడ మనకి రహస్యం చెప్పేస్తున్నారు. ఇన్ని వరాలు కోరుకున్న హిరణ్యకశిపుడు బతుకుతున్నాడా? భగవంతుని యొక్క పాదములు పట్టుకున్న ప్రహ్లాదుడు బతుకుతున్నాడా? ఏ వరం కోరుకోకుండా భగవంతుని పాదములు పట్టి ప్రహ్లాదుడు బతికిపోతున్నాడు. ఇన్ని వరాలు కోరుకుని హిరణ్యకశిపుడు చచ్చిపోతున్నాడు. అంతే దాంట్లో ఉన్న సారాంశం. కాబట్టి ఏది రక్షిస్తుంది అంటే భగవంతుని పాదముల యందు అనురక్తి ఒక్కటే రక్షిస్తుంది. ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, ఆ పిల్లాన్ని అన్ని పొడుస్తుంటే పారడు లేచి దిక్కులకు. ఆ ప్రహ్లాదుడు లేచి వెంటనే ఏం చేయాలి? శూలాలు పెట్టి పొడుస్తుంటే లేచి పారిపోవాలి. అలా పరిగెత్తలేదట, బాహువులొడ్డాడు. ఇప్పుడు శూలం తీసుకొచ్చి ఎవరైనా పొడి చేస్తుంటే ఇంకోళ్ళు అయితే ఏం చేస్తారు? ఇలా చెయ్యి అడ్డెట్టుకుంటారు. చేతిలో పొడుచుకుంటే ఆ పొడుచుకుంటుంది కానీ చెయ్యి అడ్డెడతారు. కానీ ఆ చెయ్యి కూడా అడ్డు పెట్టలేదట. ఆ శూలంలో శ్రీ మహావిష్ణువుని చూశారు. అబ్బా, లక్ష్మీ సమేతుడై నారాయణుడు ఎంత బాగా ఉన్నాడో శూలంలో అని. స్వామి నా కడుపుని తాగుతున్నాడని నిలబడిపోయాడు. అందుకని బాహువులొడ్డాడు. బంధురాజయం చేరాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ తన బంధువులు ఉన్నారు. ఆ బంధువుల్లోకి వెళ్ళి అయ్యో అయ్యో నన్ను రక్షించండి, నా బంధువుల్లోకి వెళ్ళి దూరిపోయి పరిగెత్తట్లేదు. పోనీ అలాగని కాదు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని. నాన్న అదేంటి నాన్న, నీ కొడుకుని ఇలా చంపేస్తానేంటి నాన్న అని కూడా అనడు. మా తండ్రి గారు మహానుభావుడని లేచి రోజు ఆయన పాదాలకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని నమస్కారం చేస్తాడు. ఇదెక్కడి విచిత్రం? ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు. పోని స్నేహితులు అక్కడ ఉన్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళలో దూరుతాడంటే వాళ్ళలో దూరడు. మాతృసంగము వసించు సువర్ణ గృహంబునకు తారడు. అమ్మ ఉన్నటువంటి బంగారు మేడుంది, ఆ మేడలోకి వెళ్ళి అమ్మా నాన్నగారు నన్ను చంపేస్తున్నారమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లీలావతి కాళ్ళు పట్టుకోడు. తాను రక్షించమని కేకలు వేయడు. అయ్యో నన్ను రక్షించండి రక్షించండి అని కేకలయ్యడు. తాపత్రయముందడు, ఎంత మాత్రం తాపత్రయపడడు, కంటకింపడు, బాధపడడు. ఇదెక్కడి పిల్లాడ్రా, ఇన్ని చేసినా చచ్చిపోడు ఏమిట్రా అని బెంగపెట్టు కూర్చున్నాడు హిరణ్యకశిపుడు. బెంగ పెట్టుకుని ఏం చేస్తే అసలు వీడు చచ్చిపోతాడు? ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంది? ఇంతకు ముందు ప్రశ్న ఏమిటి? తాను దేనివల్ల చచ్చిపోకూడదని. ఇప్పుడు బాధ ఏమిటి? వీడు అసలు దేనివల్ల చచ్చిపోతాడని. ఎందుకని? శ్రీ మహావిష్ణువుని పొగుడుతున్నాడు కనుక. ఎంత ఎందుకు వైరం? ఆయన భక్తుడు, ఈయన తనే గొప్పవాడు అనుకున్నవాడు. అంత మాత్రం చేత ఊరుకుంటాడా? ఆ గురువులు వచ్చారు. ఏమండి, పిల్లవాడు కొంచెం యుక్త వయస్సు వస్తోంది కదా, ఇటువంటప్పుడు కామశాస్త్రాన్ని నేర్పితే సంసారం వైపుకి తిరుగుతాడు. పూర్వకాలంలో ఒక కథ చెప్తుండేవారు లేండి మహానుభావులు. శ్రీరంగం పక్కన ఉన్నటువంటి కోవెల్లో ఉన్నటువంటి అర్చకులు మహారాజులు కబురు చేసినా వెళ్లేవారు కాదుట. ఎందుకని అంటే, మాకేం కావాలి కనుక, రాజుల దగ్గర మేమేం కానుకలు కోరుకుంటాం, మాకు అక్కర్లేదు, ఏమైనా పని ఉంటే రాజుగారిని రమ్మనేవారట. ఏమిటో ఆ అర్చకులు రమ్మన్నా కూడా రారు, ఇది ఎక్కడ కూడా అని మంత్రి గారిని పిలిచి అడిగారట రాజుగారు ఏం చెయ్యాలి వాళ్ళు అంతఃపురానికి రావాలంటే అని. ఏమీ లేదు మహాప్రభో, వాళ్ళకి వివాహం చేయండి వాళ్లే వస్తారన్నారు. అంటే నలుగురు పిల్లల్ని తీసుకెళ్లి రాజుగారు వాళ్ళకి వివాహం చేసేశారు. చేసేస్తే పిల్లలు పుట్టారు. పిల్లలు పుడితే మరి వాళ్ళకి అక్షరాభ్యాసం, వాళ్ళ చదువులు, వాళ్ళకి బట్టలు ఇవన్నీ కావాలి కదా. అంతఃపురానికి వెళ్ళి రాజుగారికి స్తోత్రం చేయడం మొదలుపెట్టారు మళ్ళీ వీటన్నిటి కోసం. అందుకని సంసారంలో పడిపోయినటువంటి వాడికి ఈ బాధ అంతా ఉంటుంది. అందుకని ఈ పిల్లవాడికి సంసారము వైపుకి అనురక్తి కలిగేటట్టుగా పాఠాలు చెప్తా ఉన్నారు అని తీసుకెళ్లి పాఠాలు మొదలుపెట్టారు. పాపం ఎన్ని పాఠాలు చెప్తే మాత్రం గురువులకి సంసారం లేదు. అందుకని వాళ్ళు సంసారం చేయడానికి వెళ్ళారు. చిత్రం చూడ,
ప్రహ్లాదోపాఖ్యానంలో ఉన్న గొప్పతనం అదండి. ఇంత సంసారం ఎలా చెయ్యాలో నేర్పిన వాళ్ళు సంసారం చేయడానికి వెళ్ళారు. ఇన్ని విన్నవాడు పిల్లలందరినీ పిలిచి అన్నాడు, ఒరే మీరు ఇవన్నీ మనస్సులో పెట్టుకుంటే పాడైపోతారన్నాడు. అంటే వాళ్ళన్నారు, అదేమిట్రా మరి గురువు గారు చెప్పిన మాట కదా అన్నారు. అంటే ఎంత గొప్ప విషయం చెప్పాడో తెలుసా అండి ప్రహ్లాదుడు. 100 సంవత్సరములు ఆయుర్దాయం అనుకో, అందులో 50 సంవత్సరములు నిద్రలో వెళ్ళిపోతుంది. నువ్వు కాదన్నా, అదే అదేంటండి నేను 6 గంటలే పడుకుంటాను, అబద్ధం. ఆ తర్వాత ఎక్కడో కునుకుతూనే ఉంటావు. అందుకని 50 సంవత్సరాలు నిద్దట్లో పోయింది. 20 సంవత్సరములు బాల్యము కౌమారములో పోయింది. ఎందుకనంటే ఆ సమయంలో ఏం తెలియదు. ఇంకా మిగిలింది ఒక 20 సంవత్సరములు వృద్ధాప్యంలో పోయింది. అప్పుడంతా చింత. నీకు ఒంట్లో ఓపికన్నది, కళ్ళజోడు పెట్టుకోవలసిన అవసరం లేకుండా నువ్వు పుస్తకం పట్టుకుని స్తోత్రం చదవగలిగినది, నీ ఒంట్లో ఓపికన్నది, చేతులు వణికిపోకుండా దీపారాధన చెయ్యగలిగింది, కాసిని పువ్వులు పట్టుకుంటే లలితామ్మవారి యొక్క విగ్రహాన్ని చూస్తే శివుడి విగ్రహం అనుకుని, శివుడి విగ్రహాన్ని చూసి విష్ణు విగ్రహం అనుకుని, ఒకదాని కోటి కనపడి కళ్ళకి చత్వారం వచ్చేయకుండా ఉండగలిగినటువంటి వయస్సు ఒక్క యవ్వనం. కాని ఆ ఒక్క యవ్వనం నీకు ఎన్ని రకాలైన ప్రలోభాలకు వెళ్ళిపోతుందో. ఆ ప్రహ్లాదుడు సంసారమునందు విరక్తి చెంది ఆ తోటి పిల్లలతో అంటాడు, ఆ ఉన్న యవ్వనం అంతా నారీస్తన భరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతత్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం అంటారు శంకరుడు. అయ్యో పిచ్చాడా, ఉన్న ఓపికంతా ఆ యవ్వనమంతా ఎంత అమాయకులరా, నీకన్నా వేరొక రకమైన శరీరం, అందులో సప్తధాతువులే ఉన్నాయి. కాకపోతే ఓ చోట కొవ్వు మాంసం పైకి ఊపికే 2 చోట్ల, ఒక చోట లోపలికి పోయింది. దానికోసమని యవ్వనం అంతా పోగొట్టేసుకున్నావా? ఒక్కనాడు గుడికి వెళ్ళలేదా? ఎంత అమాయకుడివిరా అంటారు. అందుకని ఒరే లొంగకండిరా, మీరందరూ పరమాత్మని అర్చించండి, ఆయన యందు భక్తి నిలుపుకోండి. అది లేని నాడు ఇంద్రియములకు లొంగిపోయారా, గుర్రాలు తీసుకెళ్లినట్టు తీసుకెడతాయి ఇంద్రియాలు. ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసభగవానుడు దేవి భాగవతంలో. ఇంద్రియాలు విచ్చలవిడిగా లాగేస్తాయి మనిషిని. కన్ను లాగేస్తుంది, ముక్కు లాగేస్తుంది, నాలుక లాగేస్తుంది, స్పర్శేంద్రియం లాగేస్తుంది, చెవి లాగేస్తుంది. ఎవడు నిగ్రహించుకుని భగవంతుని యందు పెట్టగలిగిన వాడు. అందుకని ఆయన పాదములు పట్టుకోండి. పట్టుకున్న నాడు మీకు ఉన్నతి. లేదా ఇలా సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు అని చెప్తే వాళ్ళందరికీ భయమేసింది. భయమేసి, ప్రహ్లాద నేను చదివిన పుస్తకాలే నువ్వు చదువుతున్నావు, నేను విన్న గురువుల దగ్గరే నువ్వు వింటున్నావు, నీకెక్కడి నుంచి వచ్చింది విద్య అని అడిగారు. అడిగితే వాళ్ళ మహానుభావుడు ప్రహ్లాదుడు అన్నాడు, ఇది నాకు కలిగిన విద్య కాదు, మా అమ్మ కడుపులో నేనుండగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి నారదుడు మా అమ్మకి ఉపదేశం చేశాడు. కూర్చోపెట్టి జ్ఞానాన్ని బోధ చేస్తే మా అమ్మ మరిచిపోయింది, నేను మాత్రం మరిచిపోలేదు. ఎందుకు మరిచిపోలేదో తెలుసా? వెల్లిగుని నాటి నుండి ఉల్లసితమైన దైవ యోగంబున శోభిల్లుడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. ఈ జాతికి మహాపురుషులు ఎలా వస్తారో చెప్పేస్తున్నారు. తల్లి కేవలం తన గర్భస్థమైనటువంటి పిండమును పోషించడం కాదు, పచ్చం చేసి భగవత్ సంబంధమైనటువంటి కథలు వింటే, గురువుల యొక్క పాదములు పట్టుకుంటే, ఏమో ఏ తల్లి కడుపులో ఉన్నటువంటి పిండమునకు ఏమందుతుందో ఎవరికి తెలుసు. నాయందు బయట విన్నటువంటిది లీలావతి. గురువుని ఎదురుగుండా చూస్తోంది, నారదుణ్ణి నమస్కారం చేస్తోంది, వింటోంది. కానీ మా అమ్మకి నిలబడలేదు ఈ జ్ఞానం, నాకు నిలబడింది. ఎందుకు నిలబడిందో తెలుసా? వెల్లిగొని నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున. మొట్టమొదటిది భగవంతుని యొక్క కరుణ. ఏనాడు భగవంతుని యొక్క కరుణ ప్రసరిస్తుందో ఆనాడు వాడు సంసారములోంచి ఈవలికి వచ్చి, ఎవరండి భగవంతుడంటే అసలు అని భగవంతుడి కథ వినడానికి అక్కడ కూర్చుంటాడు. అలా కూర్చున్నాడంటే వాడి జీవితంలో ఒక మార్పు వచ్చిందని గుర్తు. అంకోలం నిజబీజకంతరయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యదా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. భగవంతుడి వైపుకి తీసుకెళ్లగలిగినటువంటిదై ఉంటుంది భక్తి. అందుకని అదిగో అటువంటి భక్తితో ఆ పరమాత్మని సేవించండి అన్నాడు.
ఆ గురువులు వచ్చేసరికి వీళ్ళందరూ శ్రీమన్నారాయణ సంకీర్తనం చేస్తున్నారు. హడిలిపోయారు గురువులు. రే, వీడు పాడైపోవడమే కాకుండా మొత్తం ఇక్కడున్న మఠాన్ని పాడి చేసేస్తున్నాడు రాని, మహాప్రభో మీ కొడుక్కి పాఠాలు మేము నేర్పలేని సరికదా, రాక్షస వంశాన్ని నాశనం చేస్తున్నాడు అనేసరికి పిలిపించాడు హిరణ్యకశిపుడు. ఏమిరా, ఎక్కడ ఎవరి బలం చూసుకుని నువ్వు ఈ మాటలాడుతున్నావు అన్నాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నాడు. బలహీనులకి, బలవంతులకి, ఇంద్రుడికి, దేవతలకి, ఋషులకి, అందరికీ ఎవరు బలమో వాడు నాకు బలం. ఆ బలం చూసుకుని మాట్లాడుతున్నాను. నాన్న, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము అని ఆయన ఏనాడు ఆ భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. ప్రహ్లాదుడు చాలా లలితమైనటువంటి మాటలు మాట్లాడతాడు. అటువంటి ప్రహ్లాదుడు కమలాక్షునర్చించు కరములు కరములు, భగవంతుణ్ణి ఏ చేతులు పూజ చేశాయో ఆ చేతులు మాత్రమే చేతులు. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ. ఈ నాలుక ఉన్నందుకు ప్రయోజనం కనపడిన పదార్థాన్నంతటినీ దాని మీద వేసేసి లోపలికి తోసేయడానికి కాదది. అది శ్రీమన్నారాయణ నామ సంకీర్తనం చేసిన నాడు ఆ నాలుకకి ఒక ధన్యత. శ్రీనాథు వర్ణించు జింహ జింహ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, భగవంతుణ్ణి దర్శనం చేసిన కళ్ళు కళ్ళు, భగవంతు వలగొను పదములు పదములు, భగవంతుడికి ప్రదక్షిణం చేసిన కాళ్ళు కాళ్ళు, ఆయన దగ్గర ఉంచిన తల తల. లేనినాడు అవి ఏమిటో తెలుసా నాన్న? అది తల కాదు, కాళ్ళు కావు, చేతులు కావు. అవి ఏమిటో నేను చెప్తాను, గుర్తుపెట్టుకో అన్నాడు. ఒకే కంజాక్షణకు కాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా, హరిపూజనము లేని హస్తంబు హస్తమే, సరుశాఖ నిర్మిత దర్వికాక, కమలేశు చూడని కందులు కందులే, తనుకుబ్జజాల రంధ్రములు కాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిల నుద్దుదంబుగాక, విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే, పాదయుగముతోడి పశువు కాక అన్నాడు ప్రహ్లాదుడు. నీకు ఎంత బాధ కలిగిందో చూడండి నాన్న. కంజాక్షునకు కాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ భస్త్రికాక. ఆ పరమేశ్వరుణ్ణి సేవించడానికి ఉపయోగపడనటువంటి శరీరం కేవలం గాలి తిత్తి. ఇది ఎందుకు పనికొస్తుంది నాన్న? కంజాక్షణకు కాని కాయంబు కాయమే, భవన గుంభిత చర్మ భస్త్రికాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమత్తుని తోడి ఢక్కగాక. ఊరి వ్యవహారాలన్నీ మాట్లాడి ఒక్కనాడు భగవత్ స్తోత్రం చెయ్యని నోరు ఢమఢమాధ్వని చేసే ఢక్క ఇంకెందుకోని పనికిరాదు. భగవంతుడి సేవ చెయ్యలేనటువంటి ఈ చెయ్యి 4 పువ్వులు తీసైన పాదముల మీద వెయ్యలేకపోతే చెట్టుకి కాసినటువంటి కొమ్మ, ఆయన యొక్క దర్శనం చెయ్యని కన్నులు గోడలకి పెట్టినటువంటి కిటికీలు, ఆయన ప్రదక్షిణం చెయ్యనటువంటి కాళ్ళు పశువుకున్నటువంటి కాళ్ళు. ఎందుకునన్నా దానికి నీకు తేడా ఏంటి? అందుకని భగవంతుడి వైపుకి మనసు మరల్చమన్నాడు. అంటే హిరణ్యకశిపుడికి తలకెక్కలేదు. ఏమిరా భగవంతుడు భగవంతుడు భగవంతుడు, శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అని 1కి 10 మార్లు పలుకుతున్నావు, ఎక్కడున్నాడు శ్రీ మహావిష్ణువు అని అడిగారు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని. వింటే చూస్తే వింటే ఎంత గొప్ప మాటలో చూడండి. అసలు నాన్న తెలుసుకుందామన్న కుతూహలం నీకుంటే భగవంతుడు ఎక్కడ లేడన్న ప్రశ్న రావాలి. భగవంతుడు ఎక్కడున్నాడన్న ప్రశ్నే కాదు, ఎక్కడ లేడు భగవానుడు. హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. ఆ చెట్లల్లో, ఆ కొమ్మల్లో, ఆ ఆకుపచ్చతనంలో, ఆ పువ్వులో, ఆ విద్యుత్తులో, మీలో నాలో అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతా ఆయన నిండి నిబిడీకృతమైపోయాడు. ఆయన కానిది ఎక్కడుంది కనుక అంతటా ఆయన ఉన్నాడు నాన్న అన్నాడు. అనేసరికిట ఏమో అక్కడ సింహాసనం మీద కూర్చున్న హిరణ్యకశిపుడు, ఓహో అలాగా అంతటా ఉన్నాడా, అయితే ఏది ఇందులో చూపించు అని తను కూర్చున్న సింహాసనం కొమ్ము చూపించచ్చు, తను పాదపీఠం చూపించచ్చు, తను ఆ పక్కనున్న స్తంభం చూపించచ్చు, లేదా ఒక భటుణ్ణి చూపించచ్చు, ఒక కత్తి చూపించచ్చు, ఒక ధనస్సు చూపించచ్చు, ఏదైనా చూపించచ్చు.
చూపించి ఎక్కడున్నాడు రా భగవానుడు అని అడగవచ్చు హిరణ్యకశిపుడు. తన భక్తుడు చెప్తున్నాడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు. అంతటా ఉన్నాడని అనబడుతున్నవాడు ఉన్నాడని నిరూపించవలసిన సందర్భం వచ్చింది ఇప్పుడు. అందుకనిట హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు సుతున్ వర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చిన అచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. నాన్న అంతటా ఉన్నాడంటుంటే ఎక్కడా లేడంటూ హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు చూపించమని దేన్ని చూపించమంటాడోనని అవతల బ్రహ్మగారి మాట నిర్ణయం చెయ్యాలి. బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఎందుకని? అలా గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ వ్యాలాదిత్య రక్షో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనములోకాదిశయించవి. గాలిలో ధూళిలో అగ్నిలో నీటిలో నిప్పులో ఇంట్లో బయట దిక్కులలోంచి అస్త్రము చేత శస్త్రము చేత పన్నగము చేత యక్షుల చేత గంధర్వుల చేత కిన్నెల చేత కింపురుషుల చేత స్త్రీ చేత పురుషు చేత జంతువు చేత అస్త్రము చేత శస్త్రము చేత ఇంట్లో బయట ఎక్కడా చావకూడని వరం అడిగాడు. తానంటూ వస్తే సంపేలా రావాలి. అందుకని అలా రావడం కోసమని సిద్ధమైపోయారట. ప్రపంచమంతా నరసింహాకృతితో నిండిపోయిందిట. ఎటువంటి నరసింహాకృతిట? సుతున్ వర్జింప శ్రీనరసింహాకృతి తాల్చిన అచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునం. ఎక్కడడిగితే అక్కడి నుంచి రావడానికి సిద్ధపడిపోయేట శ్రీనరసింహాకృతిలో స్వామి. ఒక స్తంభాన్ని చూపించాడు. ఇందులో ఉన్నాడా అన్నాడు. ఇందులో అని మళ్ళీ అనకు నాన్న, ఇందులో ఉన్నాడా అని అనకు, ఎందులోనూ లేకుండా లేడని నేను చెప్తున్నానన్నాడు. అయితే వినమన్నాడు. ఆ హిరణ్యకశిపుడి చేతితో పెటిల్లున ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేసరికి ఆ స్తంభం విరిగితే అందులోంచి పెటిల్లు పెటిల్లు చెటిల్లు చెటిల్లుమని ధనులు బయటికి వచ్చాయట. ఆ ధనులు విని సత్యలోకంలో తపోసమాధిలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ సమస్త బ్రహ్మాండములు లయమైపోతున్నాయి ఇలా ఉందనుకుని తపస్సమాధిలోంచి బయటికి వచ్చేశారట. దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అప్సరసలు అందరూ ఆకాశ మార్గంలోకి వచ్చేశారు. మహానుభావుడు ఆ నరసింహమూర్తి ఒక్కసారి ఆ స్తంభంలోంచి బయటికి వచ్చారు. వాడు ఎంత అదృష్టవంతుడో ఆ హిరణ్యకశిపుడు. ఆ నరసింహ స్వరూపాన్ని చూశాడు. జ్యోతులు కొన్ని కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతితో తేజోమూర్తి అయి చూస్తున్నారట. ఈ చెవులు రెండు ఇలా ఉండడం మాని ఇలా పైకి రిక్కించట. బాగా లావు కాదు బాగా పొడవు కాదు అటువంటి మెడ, విశేషమైనటువంటి ఆ వెంట్రుకలు, పున్నమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో మెరిసిపోతున్నటువంటి వెంట్రుకలు, నోరు పెద్ద నోరు తెరిస్తే అందులో మెరిసిపోతున్నటువంటి కోరలు, ఆ రాక్షసుల యొక్క ఆశలనేటటువంటి లతల్ని కోసేసేటటువంటి కొడవళ్ళ, కఠినమైనటువంటి భావముల చేత గట్టిపడినటువంటి భూముల వంటి హృదయములను చీల్చేటటువంటి నాగళ్ళ అన్నట్టుగా ఉన్నాయిట ఆ కోరలు. ఆ కోరల మధ్యలో ఎర్రటి నాలుక సర్పం తిరిగినట్టు తిరుగుతోందిట. పెద్ద కొండగుహ తెరిచినట్టు ఆ నోరు తెరిచారట. తెరిచి ఆ గోళ్లు పెద్ద పెద్ద గోళ్లు పైకెత్తి సన్ననైనటువంటి నడుము కలిగిన వారై పీతాంబరాన్ని ధరించి గంటలు కలిగినటువంటి మొలనూలుతో స్వామి అడుగు తీసి అడుగు వేసి భయంకరమైనటువంటి గర్జన చేస్తూ స్తంభంలోంచి బయటికి వచ్చి ఆ ఆకాశం వంక చూస్తే సమస్త గ్రహములు అలా నిలబడిపోయేట. ఆయన కాంతిని చూసి అటు ఇటు మెడ విదిల్చి ఊపిరి విడిచిపెడితే ఆయనలోంచి వచ్చినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సముద్రములు ఘూర్నిల్లైతే ఒక్కసారి ఆ మెడని విసిరేసరికి ఆ కేసరముల జూలు విదిలితే అవి తగిలి ఆకాశంలో వెడుతున్నటువంటి విద్యాధరుల విమానములు గతులు తప్పేట. అటువంటి స్థితిలో స్వామి చూసి ఒక్కసారి ఆ హిరణ్యకశిపుడి మీదకి దూకబోయారు. ఓహో, ఇన్నాళ్లకి కనపడ్డాడు రా నా శత్రువు, నన్ను సంహరించే స్వరూపం వచ్చిందనుకున్నాడు. వాడికి తెలిసిపోయింది. అయినా నా శత్రువుని ఢీకొంటాననుకున్నాడు. అనుకుని కత్తి పట్టుకుని ఎగిరిసి ఆ నరసింహస్వరూపమనబడేటటువంటి అగ్నిహోత్రములోకి దూకాడు. దూకేసరికి స్వామి ఒక్కసారి ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని తన వాడి గోళ్లతోటి వక్షస్థలం మీద కొట్టారు. నిత్తురు ఏరులై ప్రవహిస్తోంది. వాడు తప్పించుకు తిరుగుతూ చేత్తో కత్తి పట్టుకుని స్వామి మీదకి యుద్ధానికి వచ్చాడు. వీణ్ణి విడిచిపెట్టకూడదని
పొలంలో పారిపోతున్నటువంటి ఎలకని వడివడిగా వేగంగా పరిగెత్తి వెళ్ళిపోయినటువంటి నాగుపాం ఎగిరి పడగ పైకెత్తి ఠక్కున కొట్టి పట్టుకున్నటువంటి ఎలకని పట్టినట్టు ఒక్కసారి ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకున్నారట. ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు, అస్త్రంతో చంపకూడదు, శస్త్రంతో చంపకూడదు, నరుడిగా చంపకూడదు, జంతువుగా చంపకూడదు, ప్రాణం ఉన్నదాంతో చంపకూడదు, ప్రాణం లేని దాంతో చంపకూడదు, ఆ పైన చంపకూడదు, భూమి మీద చంపకూడదు. అందుకని ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీదకి తీసుకొచ్చి పెట్టారట. బతికున్నవి కావు, చచ్చిపోయినవి కావు, గోళ్లు, భయంకరమైన గోళ్లు పైకి విప్పారట. విప్పి ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి కాదు, తన తొడల మీద పడుకోబెట్టుకున్నారట. వాడంత దగ్గర నుంచి ఆ తొడల నుంచి తల వాల్చి ఆ నృసింహమూర్తి యొక్క స్వరూపాన్ని చూశాడు. ఆ వాడి కోరలతో ఇంత నోరు తెరిచి, ఎర్రటి నాలుకతో అంతంత గోళ్లు తెరిచి ఆ వక్షస్థలంలో గొచ్చడానికి సిద్ధపడిన ఆ నరసింహాకృతిని చూసి భీతిల్లిపోయాడు. ఒక్కసారి ఆ గోళ్లు వక్షస్థలంలో దింపి మరి వక్షస్థలాన్ని చీలిస్తే నీటి కయ్య పైకొచ్చినట్టు వచ్చింది రక్తం. స్వామి తన నోటితో దోషిళ్లతో పట్టే రక్తం తాగి ఆ నాలుకతో జుర్రుతుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతా స్వరూపములు అడిగిపోయాడు. ఏమిటి ఉగ్రస్వరూపం ఎన్నడూ చూడలేదని ఎంత ఆగ్రహించారంటే స్వామి వాడి కడుపులో ఉన్న ప్రేగులు పెకలించి తీసి తన మెడలో వేసుకున్నారు. ఆ శరీరాన్ని తీసి అక్కడ పారేసి అనేక బాహువులతో ఆయుధములు పట్టి కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని ఏకకాలమునందు సంహరించారు. సంహరించి ఉగ్రతాండవం చేసేస్తున్నటువంటి ఆ నరసింహమూర్తిని చూసి వచ్చినటువంటి దేవతలందరూ స్తోత్రం చేశారు. మహానుభావాన్ని ఉగ్రస్వరూపాన్ని శాంతింపచేయి, నువ్వు ఈ జగత్తునంతటినీ సృష్టించేవాడివి, రక్షించేవాడివి, సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడగుట చేసి నిరుదెరజేరన్ కర్వుని వ్రేగు సహింపక ఉర్వీస్తలి కుంగె మొగ్గె నురగేంద్రుడు. ఆ భూమిని పట్టుకుని మోసేటటువంటి ఆ కింద ఉన్న దిక్పాలకులు ఆ ఏనుగుల యొక్క ఆ కుంభస్థలములు ఆ శ్రీనరసింహమూర్తి యొక్క బరువుని భరించలేక కిందకి వంగిపోయి పెద్ద పెద్ద మహానాదములు చేసేట తొండములెత్తి అంతమంది వేడుకుంటుంటే ఉగ్రస్వరూపం శాంతించకపోతే ఆనాడు దేవతలందరూ వెళ్లి లక్ష్మీదేవిని ప్రార్థించారు. అమ్మా, నువ్వు నిత్యానపాయని నిరవద్యాం దేవదేవ దివ్య వహిషీం, ఒక్కసారి వెళ్లి శాంతింపచెయ్యమ్మా అని. అమ్మ 4 అడుగులు ముందుకేసి చూసి ఎంతో సంతోషంగా ప్రసన్నమైన ముఖంతో పట్టుపీతాంబరం కట్టుకుని శ్రీకౌస్తుభ ఆ కౌస్తుభంతో మెడలో వనమాలతో సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్ష స్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజంగా చూశాను తప్ప ఇంత నాలుక బయటికి పెట్టే రక్తాన్ని జుర్రుతూ ప్రేగులు మెడలో వేసుకుని ఉళ్ళంతా రక్తంతో ఆ కేసరములతో ఆ జూలుతో ఇలా కదులుతున్న స్వరూపాన్ని నేను చూడలేదు. నాకు భీతి కలుగుతోంది, నేను కూడా వెళ్ళనంది అమ్మవారు. అంటే ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రహ్లాదుణ్ణి పిలిచారు. పిలిచి, నాయనా ప్రహ్లాద, నీ యందు అనుగ్రహంతో వచ్చింది ఈ స్వరూపం, నువ్వే వెళ్లి శాంతింప చెయ్యమన్నారు. అంటే గబగబా వెళ్లి ప్రహ్లాదుడు ఆ నృసింహమూర్తి యొక్క పాదములు పట్టి ప్రార్థన చేశాడు. తండ్రి, వీళ్ళందరూ భయపడుతున్నారు, నాకు భయం కలగట్లేదు. నేను దేనికి భయపడిపోతున్నానో తెలుసా తండ్రి? నేను భయపడుతున్నది నన్ను ఇంద్రియములు లాగేస్తున్నాయి, ఈ కర్మేంద్రియములు సుఖాన్ని కోరుకుంటున్నాయి. ఎన్ని జన్మలెత్తానో సంసారమునందు లంపటమునందు ఇరుక్కుపోయి ఉండిపోయాను. ఆ సంసారమనేటటువంటి మృత్యువు నన్ను గ్రసించాలని చూస్తోంది. దాని ముందు ఈ స్వరూపం ఒక లెక్క. నాకేం భయం కలగడం లేదు. తండ్రి, నువ్వు ఆర్తత్రాణ పరాయణుడివి. ఒక చోట గంగ హరిద్వార్లో చెంగున గంతుతూ వెడుతుంది, ఒక చోట పర్వతం నుంచి జలపాతమై పడుతుంది, ఒక చోట నిర్మలంగా వెళ్ళిపోతుంది. అక్కడ గంగ కాదా, ఇక్కడ గంగ కాదా, అంతటా గంగే. అలా ఇవాళ నిన్ను ధిక్కరించి నాంత వాళ్ళను నేనని అహంకరించిన నా తండ్రిని పరిమార్చడం కోసం, వాడడిగినటువంటి వరాలకి అనుగుణంగా సంహరించడం కోసం, బ్రహ్మగారి మాట నిలబెట్టడం కోసం ఇంత ఉగ్రస్వరూపాన్ని ధరించావు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని నేనంటే నా మాట నిలబెట్టడానికి ఇటువంటి ఆకృతిలో స్తంభంలోంచి వచ్చావు. నువ్వు పరాత్పురుడివి, కారుణ్యమూర్తివి. నీకు దయలేకపోతే నా కోసం ఒక స్తంభంలోంచి వస్తావా తండ్రి? నీ వంటి దయాశాలి, నీవు తండ్రివి. నీ పాదములు పట్టి స్తోత్రం చెయ్యడానికి నేనెంతటి వాణ్ణి? నేను రాక్షస వంశంలో జన్మించిన వాణ్ణి. నన్ను నువ్వే నీ ఆ శ్రీహస్తమును నా శిరస్సును ఉంచి కాపాడమన్నారు. అంటే ఆనాడు
ప్రసన్నుడై స్వామి ఆనందించి తన కరకమలమును తీసి ప్రహ్లాదుడి శిరస్సును ఉంచారట. ఉంచి ప్రహ్లాద రావోయ్ అని దగ్గరికి పిలిచి ఏదో ఒక కోరిక కోరుకోవోయ్, నేను ఎంతో సంతోషించాను నీ స్తోత్రానికి అన్నారు. అంటే స్వామి మళ్ళీ నన్ను కోరికలలోకి తోసేస్తున్నావా? కోరిక పుట్టిందంటే సంసారంలోకి వెళ్ళిపోవడమే కదా. అందుకని కోరికలు లేని స్థితి నాకు కావాలి. నా మనస్సు సర్వకాలముల యందు నీ పాద పద్మముల యందు ఉండాలి. అందుకని నాకు ఏ వరములు వద్దు తండ్రి అన్నారు. అంటే ఇంతగా కోరికలు కోరనటువంటి వాడివి కాబట్టి నిన్ను నా ఏకాంత భక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఈ మన్వంతరం వరకు నువ్వు ఈ దైత్య సామ్రాజ్యాన్ని పరిపాలించు, తదనంతరం నువ్వు నాలోకి చేరుకుంటావు అని ప్రహ్లాదుడికి అభయం ఇచ్చారు. అప్పుడు ప్రహ్లాదుడు కోరిక కోరాడు. తన కోసం కోరడం కాదు, తన తండ్రి కోసం కోరాడు. నా తండ్రి బ్రతికున్నంత కాలం ఒక్కనాడు నీకు నమస్కరించలేదు, ఒక్కనాడు నీ స్తోత్రం చెయ్యలేదు, అంత పాపం చేశాడు. అయినా నాకు తండ్రి, నా తండ్రి ఉద్ధరింపబడాలి కదా, అందుకని నా తండ్రికి మాత్రం మోక్షాన్ని ఇప్పించు స్వామి అని అడిగారు. అడిగితే పక్కున నవ్వి స్వామి అన్నారు, ప్రహ్లాద నువ్వు ఏనాడు ఆ రాక్షస వంశంలో పుట్టావో ఆనాడు 21 తరములు ఉన్నత గతులు పొందేశాయి, తరించిపోయాయన్నారు. ఇది ఒక ఐశ్వర్యాన్ని అనుభవించడం గొప్పతనం కాదండి. ఒక తండ్రికి కొడుకై పుట్టి తండ్రి గారి ఐశ్వర్యాన్ని అనుభవించడం గొప్ప కాదు. ఒక వంశంలో పుట్టి తన వలన కొన్ని తరములు తరించిపోయేటట్టుగా పరమేశ్వరుని పాదార విందముల యందు భక్తితో ప్రవర్తించడం గొప్ప. అటువంటి ప్రహ్లాదుడంటే 21 తరముల రాక్షస వంశములు తరించి ప్రహ్లాదుడు పుడితే అని అభయం ఇచ్చి ఒక మన్వంతరం పాటు పరిపాలించారు. ప్రహ్లాదుడి మనవడి కనుక బలిచక్రవర్తి జోలికి కూడా వెళ్ళలేదు శ్రీ మహావిష్ణువు. అంతటి మహానుభావుడై చిట్ట చివర నారద మహర్షి ఫలస్తుతి చెప్పారు. ఎవరు ఈ నరసింహమూర్తి యొక్క కథని వింటున్నారో అటువంటి వారికి భయం అన్న మాట జీవితమునందు లేదు. ఇహ వారికి భయం ఉండదు. భయము లేని లోకం ఏది ఉంటుందో, భయము లేని లోకం అంటే ఏమిటి? రెండుంటే భయం, రెండు లేని ఏకత్వములోనికి అద్వైత సిద్ధిని పొంది చిదానంద రూప శివోహం శివోహం అనగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానమునందు తాను నిలబడగలిగినటువంటి స్థితిని, అటువంటి భక్తిని, భక్తి నుండి జ్ఞానమును, జ్ఞానము నుండి కైవల్యమును ఈ నరసింహమూర్తి యొక్క వైభవం ఇవ్వగలదు అని ఆ నరసింహ స్తోత్రం ఎక్కడ చెప్పబడుతోందో శంకర భగవత్పాదులంతటి వారిని 2 మాటలు రక్షించింది ఆ నరసింహ స్తోత్రం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష అని మహానుభావుడు లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం శ్రీమత్తయో నిధి నిచేతన చక్రపాణి భోగీంద్ర భోగమ నిరాజిత పుణ్యమూర్తే అని స్తోత్రం చేస్తారు శంకర భగవత్పాదులు. స్వామి నాకు ఆ చేతులను ప్రసాదించు, నీ చేయూత నాకు ఇయ్యి అని. అందుచేత అంత గొప్ప నరసింహ స్తోత్రం జయేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానం చేస్తూ ఒక చోట ఒక మాట అన్నారు. అసుర సంధ్య వేళలో ఎక్కడైనా నృసింహుని యొక్క ఆవిర్భావాన్ని, ఆ లక్ష్మీ నృసింహుని యొక్క వైభవాన్ని విన్నంత మాత్రం చేత, దర్శనం చేసినంత మాత్రం చేత ఆత్మానందము కలిగి జ్ఞానసిద్ధి ఏర్పడుతుంది. ఆ భక్తి తొందరలోనే ఏదో ఒక జన్మలో జ్ఞానం వైపుకి నడిపించి తీరుతుంది. అంత గొప్ప స్వరూపం అన్నారు జయేంద్ర సరస్వతి స్వామి గారు ఒక చోట.